అకాడమీ ప్రతిరోజు యూపీఎస్సీ ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్కి అవసరమైనటువంటి కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్ కింద డాక్టర్ గిండి సైఎస్ అకాడమీలో డిస్కస్ చేస్తున్నాం. ఇవాళ కూడా చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. మీరందరూ కూడా న్యూస్ ఛానల్స్లో చూసుంటారు, న్యూస్ పేపర్లో కూడా చూసుంటారు, చదువుకుంటారు. ఇండియాస్ యుఎన్ఎస్సి నాన్ పర్మనెంట్ సీట్ క్యాంపెయిన్. యుఎన్ఎస్సి అంటే ఐడియా ఉంది, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ నాన్ పర్మనెంట్ మీరు ఆల్రెడీ చదువుంటారు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. మరి ఈ యొక్క నాన్ పర్మనెంట్ సీటుకి దానికి సంబంధించి భారతదేశం చేసేటువంటి క్యాంపెయిన్ని, ప్రచారాన్ని మద్దతు కోరుతూ చేసేటువంటిది న్యూస్లోకి వచ్చింది. అది ఎందుకు చదవాలో ఈరోజు మనము ఏపీపీఎస్సీకి యూపీఎస్సీకి ఎలా వస్తుందో డిస్కస్ చేద్దాం. ఇండియా హెస్ అఫీషియల్లీ లాంచ్డ్ ఇట్స్ క్యాంపెయిన్. ఎలక్షన్లో మనం ఏదన్నా పోటీ చేస్తాం, ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో అదర్వైజ్ ఎంపీగానో పోటీ చేస్తాం. క్యాంపెయిన్ చేస్తా చేయరా? ప్రచారం చేయాలి. ఎందుకంటే నువ్వు తెలియాలి, నువ్వు ఎవరైనా తెలియాలి అవతల వాడికి. అలాగనే మరి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండేటువంటి యునైటెడ్ నేషన్స్లో ఉండేటువంటి వీటిల్లో ఉండేటువంటి పదవులు కూడా మనం ఖచ్చితంగా ఎస్పెషలీ ఇక్కడ ఉండేటువంటి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అంటే మీకు తెలుసు మరి ఎంత భద్రతా మండలిలో పర్మనెంట్ నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. నాన్ పర్మనెంట్ సీటు కోసంగా మనం ఈరోజు క్యాంపెయిన్ మొదలుపెట్టాం. ఎందుకంటే తెలియాలి ఈ భారతదేశం దీనికి తగినటువంటిది ఏం తెలియాలి పబ్లిక్కి. సో అందుకోసము అఫీషియల్గా మనం ప్రారంభించాం. ఏం ప్రారంభించామంటే నాన్ పర్మనెంట్ సీటు కోసంగా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి భద్రతా మండలిలో 2028-29 టర్మ్ కోసంగా భారతదేశం సంబంధించినటువంటి మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, విదేశాంగ శాఖ అయినటువంటి ఆ మంత్రిత్వ మినిస్టర్ అయినటువంటి ఎస్ జయశంకర్ గారు దీన్ని ఇనిషియేటివ్గా తీసుకొని మనం ప్రచారం ప్రారంభించడం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఈ క్యాంపెయిన్ యొక్క ఉద్దేశం ఏంటి అని చూస్తే భారతదేశం యొక్క ఈ రోల్ ఏంటంటే గ్లోబల్ గవర్నెన్స్. మన గవర్నెన్స్ అంటే ఇండియా గవర్నెన్స్ గురించి చదువుతున్నారు, గ్లోబల్ గవర్నెన్స్ అదే మన యునైటెడ్ నేషన్స్ చదువుతున్నాం, ఐక్యరాజ్య సమితిని. కాబట్టి యునైటెడ్ నేషన్స్ చూసినప్పుడు ఈ గ్లోబల్ గవర్నెన్స్ ఈ ప్రపంచాన్ని ఒక ప్రభుత్వంగా అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ భారతదేశం యొక్క రోల్ పాత్రను స్ట్రెంగ్తన్ చేయడం యొక్క ఉద్దేశమే ఈ క్యాంపెయిన్, ఈ ప్రచారం యొక్క ఉద్దేశం. అంతేకాకుండా అడ్వకేట్ ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్. ఈరోజు చూస్తున్నాం జియో పాలిటిక్స్ నడుస్తున్నాయి. జియో పాలిటిక్స్ అంటే భౌగోళిక రాజకీయాలు మాట్లాడుతుంటాం మనం. ఈ టర్మ్ మీకు ఉపయోగపడుతుంటాయి ప్రతిసారి. ఈ జియో పాలిటిక్స్లో ఈ భౌగోళికమైనటువంటి ఉద్రిక్త ఏర్పడేటువంటి పరిస్థితుల్లో, ఈ భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో ముఖ్యంగా గ్లోబల్ సౌత్. కాబట్టి ఈరోజు సౌత్ నార్త్గా అనుకున్నప్పుడు ఈ గ్లోబల్ సౌత్లో ఉండేటువంటి దేశాలు ఏమవుతున్నాయో వాటి యొక్క ప్రయోజనాలను కాపాడే విధంగా, వాదించే విధంగా మనం ఉండాలంటే మన భారతదేశం మాత్రం పనిచేస్తుంది అని ప్రచారం చేస్తూ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి జయశంకర్ గారు భారతదేశం యొక్క వాదనని ముందుకు తీసుకొస్తూ ఈ క్యాంపెయిన్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం ఐక్యరాజ్య సమితి యొక్క భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్ చూస్తున్నాము సమావేశము. ఇలాంటి ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానం కోసంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి గుర్తింపు రావడం కోసంగా ఈ క్యాంపెయిన్ జరుగుతోంది. మరి దీని గురించి మరిన్ని విషయాలు చూస్తే ఎగ్జామినేషన్లో మనకు అవసరమైనటువంటి కీ పాయింట్స్ ఏమున్నాయో మనం చూద్దాం. ఇక్కడ ఈ క్యాంపెయిన్లో ముఖ్యంగా డిప్లొమాటిక్ మొబలైజేషన్ ఉంది. డిప్లొమాటిక్ అంటే మీకు తెలుసు దౌత్యనీతి. ఎందుకంటే మనం ఒక దేశంతో ఇంకో దేశంతో మనం మాట్లాడేటప్పుడు ఇది మొబిలైజ్ చేస్తూ ఉంది. కాబట్టి ఇండియా ఏం చేస్తుంది, నీడ్ టు మొబిలైజ్ సపోర్ట్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్. నువ్వు ఎలక్షన్స్లో నీ పోటీ లేకపోతే ఓకే, ఏకగ్రీవంగా యునానిమస్గా ఎన్నుకోవటం. అలా కాకుండా నీకంటూ ఒక ప్రత్యర్థి, ఒక పోటీదారుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా క్యాంపెయిన్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం కావాలి, సపోర్ట్ కావాలి మనకి. ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో ఈ ప్రపంచ దేశాల యొక్క మద్దతు మనకు కావాలి. ఈ సీట్ రావాలంటే నువ్వు మా తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నావు అంటే రిప్రజెంటేషన్ చేస్తున్నావంటే నువ్వు తగిన వాడా కాదని అవతల తెలియాలి కదా. దానికి మనం సపోర్ట్ తీసుకోవాలి. ఈ సపోర్ట్ పొందడం కోసంగా ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ కావచ్చు, ఫిజీ కావచ్చు, ఆస్ట్రియా కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఇలాంటి వాటి మద్దతు కావాలి. ఎందుకు కావాల్సి వస్తుంది, ఇక్కడ మన పోటీ ఎవరవుతుందో తెలుసు కదా, తజికిస్తాన్ తెలుసు కదా మీకు. ఈ తజికిస్తాన్ అనేది ఇదే సీటు కోసం భారతదేశంతో పోటీ పడుతుంది. మరి తజికిస్తాన్ సపోర్ట్ ఎవరున్నారంటే ఓఐసీ ఉంది. ఓఐసీ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్. కాబట్టి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ మద్దతుతో తజికిస్తాన్ ఒక పక్క పోటీ పడుతున్నప్పుడు
అయ్యా బాబు నేను మీ అందరి తరఫున నేను ప్రాతినిధ్యం వహిస్తాను భారతదేశాన్ని అని చెప్పడానికి మద్దతు అవసరం అవుతుంది. ఆ మద్దతు కోరుతూ యునైటెడ్ స్టేట్స్ కావచ్చు, ఫిజీ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఇతర దేశాల యొక్క మద్దతు కూడగట్టే ప్రయత్నమే ఇప్పుడు చేస్తున్నట్టు క్యాంపెయిన్. అర్థమేంటది మీకు? కాబట్టి ఇది డిప్లొమాటిక్ మొబిలైజేషన్ కదా. అంటే ప్రపంచ దేశాల యొక్క మద్దతుని, వేరియస్ కంట్రీస్ యొక్క సపోర్ట్ని పొందుతూ భారతదేశం ప్రయత్నంలో మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని కూడా చాటేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అలాగని ఈ విషయంలో మనకు రెండోది కనిపించంటే గ్లోబల్ సౌత్ ఎంగేజ్మెంట్. మీరందరూ కూడా ఐఆర్ చదివేటప్పుడు ఈ కూటమిలు ఇవన్నీ చూస్తుంటారు మీరు, G7 లాగానే. అలాగనే గ్లోబల్ సౌత్ గురించి మాట్లాడుతున్నాం. ఈ గ్లోబల్ సౌత్ ఎంగేజ్మెంట్లో భారతదేశం ఏం చేస్తుంటే తనను తాను ఎలా చేస్తుంటే రెస్పాన్సిబుల్ వాయిస్ ఫర్ ద గ్లోబల్ సౌత్ అంటుంది. ఎందుకంటే ఈరోజు అన్నీ కూడా ఏ దేశాలు ఇప్పుడు నువ్వు ఉంటావు, నీ తరపున మాట్లాడేవాడు ఎవరు అంటాం. అలాగనే ఈరోజు గ్లోబల్ సౌత్ పక్కన మాట్లాడే వాయిస్ ఎవరంటే నేను రెస్పాన్సిబుల్ వాయిస్ని, బాధ్యతాయుతను గొంతు వినిపిస్తాను మీ తరపున నేను అంటుంది. దేనికంటే ఎనర్జీ సెక్యూరిటీ మనం చూసాం. మొన్న జరిగినటువంటి వెస్ట్ ఏషియా క్రైసిస్లో, పశ్చిమాసియా సంక్షోభంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా మనం ఇబ్బంది ఎదుర్కొన్నాం. దాన్ని ఎనర్జీ సెక్యూరిటీ అంటున్నాం. కాబట్టి అటు ఎనర్జీ సెక్యూరిటీ కావచ్చు, ఫెర్టిలైజర్ సప్లై, ఎప్పుడైతే ఎనర్జీ లేకుండా పోయిందో ఫర్టిలైజర్ సప్లై కూడా ఎదుర్కొన్నాం. అగ్రికల్చర్ దెబ్బతినింది, అగ్రికల్చర్ దెబ్బతిని ఎకానమీ దెబ్బతింటుంది. కాబట్టి ఇక్కడ మనకుండే ఫర్టిలైజర్ సప్లై కావచ్చు, ఈ డెవలప్మెంట్ కావచ్చు, ఇలాంటి ఇష్యూస్లో ఈ గ్లోబల్ సౌత్ తరపున వాయిస్ ఇచ్చేటువంటి, గొంతు బాధ్యతాయుతంగా ఇచ్చేటువంటి ఆ గొంతు ఎవరిదంటే భారతదేశాన్ని అని చెప్పే ప్రయత్నం కూడా ఇప్పుడు మనం ఈ యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్యకు సంబంధించినటువంటి భద్రతా మండలిలో మనం ఈరోజు క్యాంపెయిన్ చేయడానికి అయ్యా మాకు చేయండి నాన్ పర్మనెంట్ సీట్కి మీ గొంతు నేను వినిపిస్తానని భారతదేశం చెప్తుంది. కాబట్టి డిప్లొమాటిక్ మొబిలైజేషన్తో పాటుగా ఇక్కడ గ్లోబల్ సౌత్ ఎంగేజ్మెంట్ కూడా ఈ యాంగిల్ కూడా మనం చూస్తున్నాం. అలాగనే చూసినప్పుడు ఇక్కడ యుఎన్ఎస్సి రిఫార్మ్స్ మీరందరూ కూడా చిన్నప్పటి నుంచి సోషల్ చదివారు. మరి యూపీఎస్సీ ప్రిపేర్ అవుతూ, ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతూ మీరందరూ కూడా మీరు యునైటెడ్ నేషన్స్ గురించి చదువుతుంటారు, ఐక్యరాజ్య సమితి. దాంట్లో సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలి గురించి చదువుతుంటారు. దీంట్లో సమూలమైన మార్పు రావాలి. ఎందుకంటే కేవలము కొన్ని చేతుల్లో ఉండి మిగతా అందరు దాన్ని ప్రపంచాన్ని డిక్టేట్ చేసే పరిస్థితి ఐక్యరాజ్య సమితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్లో రిఫార్మ్స్, సంస్కరణలో రావాల్సిన అవసరం ఉంది. ఈ యాంగిల్లో కూడా ఈ ఐటీని మనం చూడడానికి జరగాలి. ఇక్కడ ముఖ్యంగా ఈ క్యాంపెయిన్ అనేది ఏం ఎంఫసైజ్ చేస్తుందంటే రిఫార్మ్స్, సంస్కరణలు రావాలి. ఐక్యరాజ్యం సంబంధించినటువంటి సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి సెక్యూరిటీ కౌన్సిల్లో సంస్కరణలు జరగాలి. ఎందుకంటే ఇది ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఉండేటువంటి కాంటెంపరీ జియో పొలిటికల్ రియాలిటీస్, మన ఈరోజు భౌగోళికమైనటువంటి ఈ రాజకీయాలు జరుగుతున్నాయి. ఎక్కడికెక్కడ ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ఒక కూటమిలాగా ఏర్పడిపోతున్నాయి. చూస్తున్నాం, ఐఆర్లో మీరు చదువుకుంటారు, ఎన్నో రకాల కూటములు, ఎన్నో రకమైనటువంటి గ్రూప్స్ చూస్తున్నారు. కాబట్టి ఈరోజు జియో పొలిటికల్ రియాలిటీస్, వాస్తవాలను దృష్టిలో పెట్టుకుంటే ఎస్, యుఎన్ఎస్సిలో, యునైటెడ్ నేషన్స్ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్లో, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి భద్రతా మండలిలో అనేకమైనటువంటి రిఫార్మ్స్, సంస్కరణ రావాల్సినటువంటి అవసరాన్ని కూడా ఈ క్యాంపెయిన్ మనకు చూపిస్తుంది. అలాగనే మీరందరూ కూడా ఐఆర్ పేపర్ కంపల్సరీ, అటు గ్రూప్స్ ఏపీపీఎస్సీ వాళ్ళు చూస్తున్నారు, అటు మీకు యూపీఎస్సీ చూస్తున్నారు. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఈ కరెంట్ అఫైర్స్ ఇష్యూని మీరు లింకప్ చేయడం అది కావాలి. కాబట్టి దాంట్లో చూసినప్పుడు ఈ క్యాంపెయిన్ అనేది సిగ్నిఫికెంట్ ఫర్ యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్. ముఖ్యంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి, గ్లోబల్ స్ట్రాటజిక్ ఇష్యూస్ సంబంధించి మీరు ఈ ఐటమ్ని కరెంట్ అఫైర్స్ కింద రిలేట్ చేయడం నేర్చుకోండి. ఓకే అమ్మా, రైట్. సో కాబట్టి ఈ ఇష్యూని అటు ఏపీపీఎస్సీ వాళ్ళు, యూపీఎస్సీ వాళ్ళు కరెంట్ అఫైర్స్ని రిలేట్ చేసుకుంటూ ఏ విధంగా యుఎన్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలిలో నాన్ పర్మనెంట్ సీట్ కోసంగా ఈరోజు భారతదేశము ఏ రకంగా క్యాంపెయిన్ చేస్తూ ఇతర దేశాల యొక్క మద్దతుని కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తుందో, సపోర్ట్ పొందే ప్రయత్నం చేస్తుందో, దీన్ని మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, గ్లోబల్ స్ట్రాటజిక్ ఇష్యూస్లో ఇవి రాసుకోండి. కాబట్టి ఈ రకమైనటువంటి ఈ క్యాంపెయిన్ యొక్క ఇనిషియేటివ్ అనేది దేన్ని తెలియజేస్తుంటే, మనకు ఈ భారతదేశానికి ఉండే ఒక బ్రాడర్ యాంబిషన్, తనకుండే ఆశ ఏంటి? టు ఎన్హాన్స్ ఇట్స్ ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే ఈ దేశాలు ఈరోజు ప్రభావితం చేయాలి, మనం మిగతా దేశాలని ప్రభావితం చేయాలి, ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే నువ్వు క్యాంపెయిన్ చేయడం. ఈ క్యాంపెయిన్ చేయడం ద్వారా భారతదేశం ఎంత మంచిదో, ఏ రకంగా తనకు చేయగలుగుతుందో ఇలాంటి ఉద్దేశం ఉంది. అలాగనే గ్లోబల్ సౌత్ ఇంట్రెస్ట్ ఇన్ గ్లోబల్ గవర్నెన్స్. ఈరోజు మనం
ఈ గవర్నెన్స్ అని చదువుతున్నాం. ఇది గ్లోబల్ గవర్నెన్స్. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అన్ని దేశాలకి పెద్ద దిక్కైనటువంటి యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ గవర్నెన్స్ అంటున్నాను. ఈ గ్లోబల్ గవర్నెన్స్లో ఈ మరి సౌత్ వాయిస్ ఎవరు వినిపిస్తారు, రెస్పాన్సిబుల్ ఎవరు వినిపిస్తారు, బాధ్యతాయుతంగా గొంతు ఎవరు వినిపిస్తారు, భారతదేశం మాత్రమే పెద్దన్న పాత్ర వహించి తమ్ముళ్ళకంతా న్యాయం చేసినట్టుగా ఈరోజు సోదరదాంతో భావించిన భారతదేశం మాత్రమే అని తనకు వాయిస్ని వినపడడానికి కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ విధంగా ఇంటర్నేషనల్స్లో చేసుకోవచ్చు. ముఖ్యంగా ఐఆర్కి సంబంధించి యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ స్టూడెంట్స్ ఎవరుతున్నారో ఈ ఐటెంని ఇంక్లూడ్ చేసి కరెంట్ అఫైర్స్ కింద గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరి సెకండ్ ఇష్యూ కూడా ఐఆర్కి సంబంధించిన ఐటమే తీసుకున్నాను నేను ఈరోజు డే డాట్లో. ఇక్కడ ఉక్రెయిన్ అండ్ 9 అదర్ కంట్రీస్ అనౌన్స్ ఏ కోయిలేషన్ టు ప్రొటెక్ట్ యూరోప్ ఫ్రమ్ బ్యాలిస్టిక్ మిసైల్స్. మీరందరూ కూడా మార్నింగ్ అంతా న్యూస్ చూస్తుంటారు. ఈరోజు ఉక్రెయిన్ కావచ్చు, మరి రష్యాకి ఉక్రెయిన్ తెలుసు మీకు ఎలాంటి యుద్ధం 4 years జరుగుతోంది. మరి ఉక్రెయిన్తో పాటుగా 9 ఇతర ఇక్కడ దేశాలు ఉన్నాం. ఆ 9 ఏంటి యూరోపియన్ కంట్రీస్ అనమాట. కాబట్టి ఇటు ఉక్రెయిన్ అటు 9 యూరోపియన్ కంట్రీస్ అనౌన్స్ ఏ కోయిలేషన్. కాబట్టి మేమంతా కూటమిలాగా ఏర్పడుతున్నాం, కోయిలేషన్ ఏర్పడింది ఎందుకంటే ప్రొటెక్ట్ యూరోప్ ఫ్రమ్ బ్యాలిస్టిక్ మిసైల్స్. ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ నుంచి మీరు ఇక రక్షించుకోవడానికి మేమంతా ఉక్రెయిన్తో కలిసి జట్టు కడుతున్నాం అనేటువంటి ఇష్యూ మీరందరూ కూడా ఆల్రెడీ న్యూస్లో చూసుంటారు. అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు. దీని గురించి కరెంట్ అఫైర్స్లో ఏ రకంగా రిలేట్ చేసుకుని ఎలాంటిది ఎగ్జామినేషన్కి వస్తుంది మనం చూద్దాం. ఇక్కడ ఈ ఉక్రెయిన్ కావచ్చు, అలాగే 9 అదర్ కంట్రీస్ అన్నాం. 9 అదర్ కంట్రీస్ అంటే యూరోపియన్ కంట్రీస్, నాట్ అదర్ దాన్ యూరోపియన్ కంట్రీస్ గురించి అవి అనౌన్స్ ఆన్ మండే అనౌన్స్ చేసాయి. ఏం చేశాయంటే ఫార్మింగ్ ఏ కోయిలేషన్ టు ప్రొటెక్ట్ యూరోప్ ఫ్రమ్ బ్యాలిస్టిక్ మిసైల్. కాబట్టి మేము ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ రక్షించుకోవడం కోసంగా యూరోప్కు చెందినటువంటి మేమంతా 9 దేశాలు ఉక్రెయిన్తో జతగడుతున్నాం అని ప్రకటించాయి. దేనికంటే దేని వాడుకుంటాయి, ఇక్కడ ఉండేటువంటి కీవ్స్ ఎక్స్పీరియన్స్. ఈ ఉక్రెయిన్కి అనుభవం ఉంది. ఏమనుభవం ఉంది అవి? ఫైటింగ్ రష్యాస్ ఫుల్ స్కేల్ ఇన్వేషన్ ఫర్ ఓవర్ 4 years. ఇటు చూస్తామంటే ఫస్ట్ రష్యా ఈ యుద్ధాలు ఎలా స్టార్ట్ అవుతాయంటే ప్రారంభించాలి చిన్నదిగానే ఉంటాయి, ముగించడం కష్టం. ప్రారంభించడం సులభం, ముగించడం కష్టం అంటారు. అందుకే కొటేషన్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఉక్రెయిన్, రష్యా. చిన్న పిచ్చుక లాంటి దేశం అనుకుంది, చూస్తామంటే జరుగుతూనే ఉంది. 4 years అయిపోయింది. ఎవరు గెలిచారు ఎవరు ఓడారంటే అల్టిమేట్గా 2 ఓడిపోయినట్టుగా ఉంటాయి. ఎందుకంటే ప్రజలు నష్టపోతుంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఉక్రెయిన్ను ఇక్కడ ఏం చేస్తుంది, రష్యాతో గత ఫుల్ స్కేల్గా వార్ స్టార్ట్ చేసినప్పటికీ, ఇన్వేషన్ స్టార్ట్ చేసినప్పటికీ 4 years తట్టుకొని ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ని తట్టుకొని పోరాటం చేస్తుంది. కాబట్టి ఈ పోరాటం చేసే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా? ఎక్స్పీరియన్స్ ఉంది. ఏ విషయంలో ఎవరిని తీసుకుంటాం మనము? అనుభవజ్ఞ సలహా తీసుకుంటాం. కాబట్టి ఈ 9 యూరోపియన్ కంట్రీస్ మరి అంత పెద్ద రష్యా దేశాన్ని ఎదుర్కొనేటువంటి ఉక్రెయిన్ యొక్క సలహా తీసుకుంటే బ్యాలిస్టిక్ మిసైల్స్కి తట్టుకునేటువంటి శక్తి అనుకుంది. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్తో ఉత్తరోత్తర మా యూరోపియన్ కంట్రీస్కి ఏమైనా వస్తే ఎదుర్కొనేటువంటి ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి అనుభవాన్ని ఉక్రెయిన్ దగ్గర తీసుకుంటాం అనే ఉద్దేశంతో ఇక్కడ జతకట్టడం జరిగిందని స్టేట్మెంట్లో ఇచ్చారు. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ వాళ్ళ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నాం. అవర్ గోల్ ఇస్ టు బిల్డ్ ఏ షేర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ క్యాపబిలిటీ ఫర్ యూరోప్. కాబట్టి సంయుక్తంగా ఒక మీటింగ్ జరిగిన తర్వాత ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ఆ స్టేట్మెంట్లో మనం గమనిస్తే ఈ ఉక్రెయిన్ యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి జెలెన్స్కీ ఏం చెప్పారు క్లియర్గా, మేము 10 దేశాలు అంటే అటు ఉక్రెయిన్ ప్లస్ యూరోపియన్ కంట్రీస్ 9 మా అందరి యొక్క ఉమ్మడి గోల్ ఏంటంటే బిల్డ్ ఏ షేర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ క్యాపబిలిటీ ఫర్ యూరోప్. యూరోప్కి ఈ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏమవుతున్నాయో వాటి నుంచి రక్షించేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండేటువంటి ఒక డిఫెన్స్ సిస్టమ్ని, రక్షణ వ్యవస్థను తయారు చేయడమే మా యొక్క సమావేశ ఉద్దేశము. మేము జతగట్టామని ప్రకటించాయి. కాబట్టి ఎగ్జామినేషన్లో మనకు గమనించినప్పుడు ఇక్కడ ఉండేటువంటిది ప్రెసిడెంట్ మీకు తెలిసింది జెలెన్స్కీ. ఏ దేశాలు ఎవరు జతగట్టారు, ఉద్దేశం ఏంటి, ఏ యొక్క మిసైల్స్ గురించో ఇలాంటి అంశాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నాం బ్యాలిస్టిక్ మిసైల్స్. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుంటారు, మిసైల్ టెక్నాలజీ చదువుంటారు. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏంటి, క్రూయిజ్ మిసైల్స్ అంటే ఏంటి, ఇవన్నీ మీరు నేర్చుకుంటారు. ఇక్కడ మనం మాట్లాడేది బ్యాలిస్టిక్ మిసైల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ అత్యంత ప్రమాదకరమైనటువంటి తట్టుకోవడం కష్టంగా ఉంది. కాబట్టి ఇలాంటి బ్యాలిస్టిక్ మిసైల్స్ని ఆల్రెడీ తట్టుకోనేటువంటి వ్యవస్థ ఉక్రెయిన్కు ఉంది. కాబట్టి రష్యా పోరాటంలో 4 ఏళ్ల నుంచి చిన్న పిచ్చుకలాగా భావించి రష్యా దాడి చేస్తే తట్టుకుంటూ తను ఉంటుంది. కాబట్టి ఈ ఎక్స్పీరియన్స్ నువ్వు వాడుకోగలిగితే ఈ యొక్క యూరోప్ ఒక రక్షణ వ్యవస్థ వస్తుంది, ఒక డిఫెన్స్ ఉండేటువంటి క్యాపబుల్నెస్ వస్తుంది. ఇవన్నీ భావిస్తూ ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇలా గ్రూప్ ఫోటోకి ఇచ్చారు. మీరందరూ కూడా న్యూస్లో చూసే ఉంటారు. మరి చూస్తున్నాం బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏ విధంగా ఉక్రెయిన్లో ప్రయోగిస్తోంది, రష్యా ప్రయోగిస్తే ఎలా తట్టుకుంటుంది. వీళ్ళందరూ కూడా నేను జరిగిన మీటింగ్
ఇక్కడ ఈ జర్నలిస్ట్కి అంటే ఉక్రెయిన్ ప్రెసిడెంట్ ఏం చెప్తున్నారంటే ఆస్కింగ్ 2 dozen లీడర్స్ ఫర్ హెల్ప్ ఇన్ డెవలపింగ్ మెజర్స్ అగైన్స్ రష్యాస్ మిసైల్ అటాక్. అయ్యా బాబు, మనంతా కలుస్తాం, నేను నా ఎక్స్పీరియన్స్ మీకు ఇస్తాను, మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే రష్యా దగ్గర నుంచి నేను పోరాడుతున్నా, 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా అంటుంది. ఎవరు చెప్పారు? ఉక్రెయిన్. ఆ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అందుకే జర్నలిస్ట్కి అడుగుతున్నాడు అందరినీ, మిగతా దేశాలని, మీరందరూ నాకు సహాయం చేయండి. మరి ఎందుకంటే రష్యా యొక్క మిసైల్ అటాక్స్ని, క్షిపణుల దాడిని తట్టుకునేటువంటి వ్యవస్థని నేను తయారు చేస్తాను, మీరందరూ కూడా సహకరిస్తే చేద్దాం ఉన్నారు. సో ఆ విధంగా మంచిదే కాబట్టి ఇలాంటి మీటింగ్ జరిగింది. కాబట్టి ఇక్కడ లీడర్స్ ఎవరంటే ఈ దేశాలు. ఏ దేశాలు? డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ద నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్, స్వీడన్ అండ్ యూకే. సో కాబట్టి ఈ 9 కంట్రీస్ ఏంటంటే ఇవి: డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్ అండ్ స్వీడన్ అండ్ యూకే, యునైటెడ్ కింగ్డమ్. ఈ 9 దేశాలు ఇప్పుడు చెప్పినటువంటి ఉక్రెయిన్ ఇవన్నీ కలిసి సంయుక్తంగా ఒక కూటమి లాంటిది వచ్చింది. కాబట్టి ఐఆర్ చదివేటువంటి ఏపీపీఎస్సీ, యూపీపీఎస్సీ వాళ్ళు దీన్ని ఖచ్చితమైన అంశం కింద లెక్కేసుకొని మీరు ఎగ్జామినేషన్లో రాయడానికి అవకాశం ఉంది. ఈ కొత్త జట్టు పేరు కోయిలేషన్ ఏమైనాయి, ఏ దేశాలని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇవేం గుర్తించాయంటే ద గ్రోయింగ్ థ్రెట్ పోజ్డ్ బై బ్యాలిస్టిక్ మిసైల్స్ హార్డర్ టు స్టాప్ దాన్ క్రూయిజ్ మిసైల్స్ ఆర్ డ్రోన్స్. మనం చూస్తున్నాం ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ ఏం భయపడుతున్నాయి. ఇంతకుముందు యుద్ధం వేరే, సాంప్రదాయ యుద్ధాలు వేరే, ఇప్పుడేం చూస్తున్నాం డ్రోన్ దొరికితే డ్రోన్లు వేస్తున్నారు. అందువల్ల ఇరాన్ ఈరోజు ఇజ్రాయెల్ని తట్టుకోవడానికి, ముఖ్యంగా ఇజ్రాయెల్ అంటే టెక్నాలజీ ఫేమస్ తెలుసు మనకి, మరి దాని వెనకాల సపోర్ట్ ఉంటే పెద్ద పోత పోషించినటువంటి అమెరికా ఉంటే దాన్ని తిప్పి కొట్టింది కేవలం డ్రోన్స్తోనే. కాబట్టి రాబోయేదంతా డ్రోన్ యుగం. కాబట్టి అలాంటి డ్రోన్స్ని వాటికంటే మిగిలినటువంటి క్రూయిజ్ మిసైల్ కంటే ప్రమాదకరమైన బ్యాలిస్టిక్ మిసైల్. కాబట్టి మీరు ఆల్రెడీ సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకుంటారు, చదవబోతే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. కాబట్టి క్రూయిజ్ మిసైల్ అంటే బ్యాలిస్టిక్ మిసైల్ అంటే చూద్దాం. కాబట్టి డ్రోన్సే ప్రమాదం అనుకుంటే డ్రోన్స్ కంటే ప్రమాదం క్రూయిజ్ మిసైల్ అంటే, క్రూయిజ్ మిసైల్ కంటే కష్టంగా తట్టుకోవడం బ్యాలిస్టిక్ మిసైల్. కాబట్టి ఇలాంటి బ్యాలిస్టిక్ తట్టుకోవడం కోసం ఇవన్నీ కలిసి జట్టు కట్టాయి. కాబట్టి ఎగ్జామినేషన్లో వాళ్ళు ఎవరు జట్టు కట్టారు, ఎక్కడ జట్టు కట్టారు కంటే కూడా ఎందుకు అంటే దేనికోసమో, నాట్ ఫర్ క్రూయిజ్ మిసైల్స్, నాట్ టు స్టాప్ డ్రోన్స్, టు స్టాప్ ద బ్యాలిస్టిక్ మిసైల్ అటాక్స్. కాబట్టి బ్యాలిస్టిక్ మిసైల్ అటాక్ వచ్చినప్పుడు ఏ రకంగా ఎదుర్కోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ జరిగినటువంటి సమావేశం. కాబట్టి వి బిలీవ్ దట్ ప్రొటెక్టింగ్ యూరోప్ రిక్వైర్స్ ఏ కాంప్రిహెన్సివ్ సొల్యూషన్. కాబట్టి యూరోప్ను రక్షించుకోవాలంటే ఒక కాంప్రిహెన్సివ్ సమగ్రమైనటువంటి ఒక పరిష్కారం కావాలని అనుకున్నాయి. ఏ రూపంలో ఉండాలి? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ మిసైల్స్ డిఫెన్స్ ఆర్కిటెక్చర్. ఇంటిగ్రేటెడ్ అంటే సమీకృతం, ఎవరిపాటి కాకుండా ఇవన్నీ ఒక సెపరేట్ అయినటువంటి ఒక వ్యవస్థను తయారు చేయాలి. దేనికోసం అంటే టు డిటర్ అండ్ టు న్యూట్రలైజ్ ఫ్యూచర్ మిసైల్ థ్రెట్స్. భవిష్యత్తులో ఏ దేశమైనా సరే, మా ఇప్పుడు చెప్పినటువంటి 9 కంట్రీస్ అలాగనే ఒక యుక్రెయిన్ కావచ్చు, మనమంతా సమిష్టిగా ఉంటే మనకు ఉండేటువంటి ఆర్కిటెక్చర్ని తయారు చేసుకోగలిగితే మనము భవిష్యత్తులో వచ్చేటువంటి మిసైల్ థ్రెట్స్, క్షిపణుల యొక్క బెదిరింపులు ఏదైనా, అటాక్స్ ఏమైనా మనంతా కలిసి పనిచేస్తే, టెక్నాలజీగా పంచుకోగలిగితే మనమంతా ఎదుర్కోగలుగుతాం అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఇప్పుడు చూసినటువంటి గ్రూప్ ఫోటోని ఇవ్వడం జరిగింది. రైట్. మరి 2 ఐఆర్ చదివిన తర్వాత పర్యావరణము, ఇకాలజీ, ఎన్విరాన్మెంట్ మనకి ఎంత ఇంపార్టెంట్ తెలుసు కదా. మరి దాని గురించి కాస్త మాట్లాడదాం. మీరందరూ కూడా చూసి ఉంటారు, ఎప్పుడు కూడా ఏదైనా ఎగ్జామినేషన్లో ఒక కొత్త జాతి కానీ, కొత్త స్పీసీస్ అంటాం మరి ఇంగ్లీష్లో, మరి ఒక స్పీసీస్ కానీ వస్తే ఖచ్చితంగా ఈ ఎగ్జామినేషన్లో టేక్ అవే కింద అనుకోవాలి దాన్ని. సో అలాంటి అనేక అంశాలు మనం గతంలో కూడా డిస్కస్ చేసాం సెషన్లో. ఈరోజు కూడా అలాంటి అంశం కొత్తగా వచ్చింది కాబట్టి ఎగ్జామినేషన్ అవ్వడానికి అవకాశం ఉంది. దాన్ని ఏ రకంగా అడుగుతో చూద్దాం. ఇక్కడ రేర్ బీ స్పీసీస్ డిస్కవర్డ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ సియాంగ్ వ్యాలీ. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో ఉండేటువంటి ఈ యొక్క సియాంగ్ వ్యాలీ పేరు గుర్తుపెట్టుకోండి. సియాంగ్ లోయలో అక్కడ ఏం జరిగిందంటే రేర్, అత్యంత అరుదైనటువంటి బీ స్పీసీస్, తేనెటీగలు అంటాం కదా, అలాంటి జాతులు కొత్తవి కనిపెట్టుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా చెప్పాను, ఇంతకుముందు కూడా ఇచ్చినాను, తమిళనాడులో ఉండి ప్లాంట్ స్పేస్ ఇచ్చాను, అలాంటి ఇచ్చినాను. కొత్తదనం కనిపిస్తే ఎగ్జామినేషన్లో అలాంటి అడగడానికి అవకాశం ఉంది, ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంది. ఇబ్బంది పడకుండా ఎప్పటికప్పుడు మీరు తరోగా చదువుకోవాలి. దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఈ రీసెర్చర్స్, పరిశోధకులు ఏం చేశారంటే ఈరోజు కొత్తగా 2 న్యూ సాలిటరీ బీ స్పీసీస్ని అరుణాచల్ ప్రదేశ్లో కనుక్కున్నారు. ఏ స్టేట్ అమ్మా? అరుణాచల్ ప్రదేశ్. కాబట్టి ఈ స్టేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ కొత్త తేనెటీగలు కనిపెట్టినటువంటి స్టేట్ ఏది అడిగారు అనుకోండి, మీరు రాయగలరు. అట్లీస్ట్ వాడు కన్ఫ్యూజ్ చేస్తూ అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఇలా అడుగుతాడు. సో స్టేట్ పేరు అరుణాచల్ ప్రదేశ్. అక్కడ కనిపెట్టింది 2 కొత్త తేనెటీగలు. దాన్ని సాలిటరీ అనే పదం వాడుతుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. అది కూడా ఇంపార్టెంట్ టెర్మినాలజీ, ఎలా అడుగుతాడు చూద్దాం.
కాబట్టి ఇవి ఎక్కడున్నాయంటే ఈస్టర్న్ హిమాలయాస్లో వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ క్రిటికల్ బయోలజికల్ హాట్స్పాట్. ఈ అరుణాచల్ ప్రదేశ్కు ఉండేటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇకాలజీ పరంగా చూస్తే ఇది ఈస్టర్న్ హిమాలయాస్లో ఉంది. మీరంతా కూడా జియోగ్రఫీ చదువుతుంటారు. మరి ఈస్టర్న్ హిమాలయాస్ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే ప్రపంచ ప్రఖ్యాతికి చెందిన క్రిటికల్ బయోడైవర్సిటీ హాట్స్పాట్. కాబట్టి హాట్స్పాట్ అంటే ఏంటి, ఈ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ మీరు చదువుంటారు. దాంట్లో ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి క్రిటికల్గా ఉండేటువంటి క్లిష్టమైనటువంటి కీలకమైనటువంటి బయోడైవర్సిటీ జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి హాట్స్పాట్ లాంటిది అరుణాచల్ ప్రదేశ్. దాని గుర్తింపు అది. సో అక్కడ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అత్యంత అరుదైనటువంటి 2 తేనెటీగలు కనిపెట్టారు. కాబట్టి దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ సైంటిస్టులు అనేవాళ్ళు మనకు హైలైట్ చేశారు ఏంటంటే 483 న్యూ స్పీసీస్ డిస్కవర్డ్ ఇన్ ఇండియాస్ లాస్ట్ ఇయర్. భారతదేశంలో ఏదైనా చెప్పాను, కొత్తవి కనిపెడుతుంటారు. ఇది ప్లాంట్ కావచ్చు, అనిమల్ కావచ్చు, కొత్తవి కనిపెడుతుంటారు. ఇక్కడ సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ 483 న్యూ స్పీసీస్ కనిపెట్టారు. తేనెటీగలు కాదు, అన్ని టోటల్గా. ఈ వీటిల్లో అరుణాచల్ ప్రదేశ్ కేవలం అక్కడ మాత్రమే 65 ఉన్నాయి. అంటే అరుణాచల్ ప్రదేశ్కు ఉండేటువంటి బయోడైవర్సిటీకి ఉండేటువంటి సిగ్నిఫికెన్స్ మీకు అర్థమైంది. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ అనేది ఒక బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం. కొత్త ఎక్కడ ఉన్నాయంటే అర్థమేమని, నీకు ప్రమాదం లేకుండా అక్కడ వాతావరణం అనుకూలిస్తూ ఉంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఈరోజు చూస్తున్నాం పర్యావరణ పరంగా. కాబట్టి కొత్త జాతులు కనిపెడుతున్నామంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనుగడ సాగిస్తున్నాయంటే ఆ ప్రాంతం చాలా ఇంపార్టెంట్ అని అర్థం. కాబట్టి భారతదేశంలో లాస్ట్ ఇయర్ కనిపెట్టినటువంటి 483 టోటల్ ఉంటే వాటిల్లో 65 అనేది అది ఏదైనా కావచ్చు, నాట్ బీస్. సో ఇక్కడ స్పీసీస్ ఉన్నాయంటే అరుణాచల్ ప్రదేశ్ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం, రకరకాల జీవులు ఉన్నాయి, జీవ వైవిధ్యం అంటాం. సో అలాంటి వాటికి ఎంత కీలకమైందో అర్థమవుతుంది. మరి ఆ విధంగా చూసినప్పుడు ఇప్పుడు కనిపెట్టిన రీసెంట్ డిస్కవరీ అనేది ఇక్కడ మనకి ఏం తెలియజేస్తుంటే సాలిటరీ బీస్. ఇక్కడ మనం ఈ బీస్ గురించి మాట్లాడాలి. సాలిటరీ బీస్ అనేది ఇది వైటల్ పాలినేటర్స్. ఈ బీస్ అనేది ఏంటంటే పాలినేటర్ అంటే ఏంటి, ఈ పోలన్ గ్రెయిన్స్ ఉంటాయి ఫ్లవర్స్లో. ఆ పోలన్ గ్రెయిన్స్లో హనీ కోసము అవి టచ్ చేస్తూ మళ్ళీ ఇంకో దానికి వెళ్తుంటాయి. అవి వెళ్ళిందేమో హనీ కోసం, తేనె కోసం వెళ్ళినప్పటికీ ఆ పోలన్ పుప్పొడి, తెలుగులో ఇంగ్లీష్లో పోలన్ గ్రెయిన్స్ తీసుకెళ్ళి ఇంకో దాన్ని వదులుతాయి అక్కడ ఉండేటువంటి ఓం పైన. అంటే ఫర్టిలైజేషన్ జరుగుతుంది. కాబట్టి మళ్ళీ మనకు ఆ ప్లాంట్స్ అని డెవలప్ అవుతాయి. సో ఆ విధంగా ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు కనిపెట్టినటువంటి 2 తేనెటీగలు వీటిని సాలిటరీ బీస్ అంటారు. ఇవి ఇక్కడ తేనె కోసం కాదు, ఇవి నెక్స్ట్ మాట్లాడబోతున్నాం. ఇవి చేసేటువంటి సాలిటరీగా ఉంటాయి, ఒంటరిగా ఉంటాయి. మామూలుగా ఎలా ఉంటాయి తేనెటీగలు సమూహంగా ఉంటాయి, అలా ఉండకుండా ఇవి సాలిటరీగా ఉంటాయి, ఒంటరిగా ఉంటాయి. ఇవి వైటల్ పాలినేటర్స్ అంటే చాలా కీలకమైనటువంటి పరాగ సంపర్కం అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో పాలినేటర్ అంటారు. అంటే ఒక చోట ఉండే పుప్పుడి పోలింగ్ గ్రెయిన్స్ని ఇంకో ఫ్లవర్ చేర్చేటువంటి ఆ విధంగా ప్లాంట్స్, ఈ అరిచేట్లు ఇవన్నీ రావడానికి ఉంటాయి. కాబట్టి ఇది ఫోకస్ ఆఫ్ రీసెర్చ్ అండ్ కన్జర్వేషన్ అక్రాస్ ద వరల్డ్ ఇన్ రీసెంట్ ఇయర్స్. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇది ఆషామాషి వ్యవహారం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి రీసెర్చెస్ పరిశోధకులందరి యొక్క దృష్టిని ఆకర్షించింది. ఇది ఇక్కడ ఉండే చూడండి, కనిపెట్టిన వాటిలో ఒకదాన్ని ఇచ్చాను, ఇక్కడ 2 ఉన్నాయి, ఒకదాన్ని ఇక్కడ ఇస్తున్నాను ఈ స్లైడ్లో. ఒకసారి చూడండమ్మా, దీనిపైన డిజైన్ కూడా చూసుకోండి. ఇక్కడ ట్రయాంగిల్ షేప్ మనం మాట్లాడబోతున్నాను. ఈ ట్రయాంగిల్ ఇక్కడ చూసుకోండి ఒకేసారి, ఇక్కడ కనిపిస్తున్నా ఈ ట్రయాంగిల్ చూసుకోండి. ఇది ఒక తేనెటీగ, రైట్. ఇప్పుడు ఈ న్యూ స్పీసీస్ మాట్లాడితే వాటికి పేర్లు పెట్టాలి కదా, పేర్లు పెట్టారు. అది ఎగ్జామినేషన్ అడుగుతాడు. ఏం పేర్లు అంటే ఎలాఫ్రోపోడా. పోడా అంటే లెగ్, పోడా అంటే లెగ్ అమ్మ. ఎలాఫ్రోపోడా, దీని పేరు ఎలాఫ్రోపోడా ట్రయాంగులేటా. ఎప్పుడు కూడా లిన్నేయస్ వర్గీకరణను ఫాలో అవుతుంటాం. కరోలస్ వాన్ లిన్నేయస్. మనము ద్వినామీకరణ సిద్ధాంతం అంటారు తెలుగులో, బైనామిల్ నామెన్క్లేచర్ అంటాం. అంటే ప్రతి పేరుకి 2 పదాలు ఉంటాయి. మొదటిదేమో జీనస్, ప్రజాతిని తెలియజేస్తే, రెండో పేరు వచ్చి జాతి, స్పీసీస్ని తెలియజేస్తుంది. అందుకే మనంతా హోమో శాపియన్స్ అంటారు. అంటే హోమో అనేది జీనస్, మనకు శాపియన్స్ అది స్పీసీస్, ఇలా ఉంటాయి 2 పేర్లు. సో ఆ విధంగా చూసినప్పుడు దీని పేరేం పేరు ఎలాఫ్రోపోడా ట్రయాంగులేటా. ఎందుకన్నారంటే ట్రయాంగిల్ షేప్డ్ మార్కింగ్స్ ఆన్ ఇట్స్ అబ్డామెన్. అబ్డామెన్ అంటే పొట్ట. ఈ పొట్ట ప్రాంతంలో ట్రయాంగిల్ షేప్లో గుర్తులు ఉన్నాయి కాబట్టి ఏదో పేరు పెట్టాలి కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఎలాఫ్రోపోడా ట్రయాంగులేటా అని పేరు పెట్టారు. అర్థం కదా. సో ఈ ఎగ్జామినేషన్లో ఎందుకు పెట్టారంటే ట్రయాంగిల్ షేప్లో అబ్డామెన్ అంటే పొట్ట, ఈ ఉదరం. మనము ఈ ఉదరం వైపు ఈ ఇక్కడ ఏమున్నాయంటే ట్రయాంగిల్ షేప్లో గుర్తులు ఉన్నాయి కాబట్టి అలా సైంటిస్టు పేర్లు పెట్టారు. రెండో దాని పేరు ఏం పేరు అంటే హ్యాబ్రోపోడా ఆది అని పెట్టారు. ఏం పేరు? హ్యాబ్రోపోడా ఆది. ఈ 2 ఎగ్జామినేషన్ అడగడానికి అవకాశం గుర్తుపెట్టుకోండి. ఆది ఎందుకు పెట్టారంటే ఆది అనేది ఇండిజినస్ కమ్యూనిటీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్.
అరుణాచల్ ప్రదేశ్లో ఇండిజినస్ స్థానికంగా ఉండేటువంటి ఒక కమ్యూనిటీ ఆది అనేది ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే ముఖ్యంగా వాళ్ళు ఈ ఎక్కడైతే ఉన్నారో ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రాంతంలో ఈ తేనెటీగలు ఉండే చోట ఉన్నారు కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి వీలుగా దాన్ని హ్యాబ్రోపోడా ఆది అనే పేరుతో పిలిచారు. ఆది అనే కమ్యూనిటీ ఉంది కాబట్టి. ఈ విధంగా 2 పేర్లు ఎందుకు వచ్చాయి గుర్తుపెట్టుకోండి, 2 పేర్లను గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో మనకు వస్తాయి. నెక్స్ట్, ఈ 2 స్పీసీస్ అనేటువంటిది దేక జనరాకు చెందింది అడిగితే ఎస్ జనరా, ఇప్పుడే చెప్పాను మొదటి పేరు జనరా, దాని కింద చాలా స్పీసీస్ ఉంటాయి. సో ఆ విధంగా చూస్తే ఎలాఫ్రోపోడా, అలాగనే హ్యాబ్రోపోడా, ఇప్పుడే చెప్పాం ఎలాఫ్రోపోడా, హ్యాబ్రోపోడా. సో ఇవన్నీ దేని చెప్తాయంటే బి యొక్క సబ్ ఫ్యామిలీ ఉంది, యాంథ్రోఫోరినే అనేటువంటి ఒక సబ్ ఫ్యామిలీ కింద సబ్ ఫ్యామిలీస్ ఉంటాయి. దాంట్లో యాంథ్రోఫోరినే అనే సబ్ ఫ్యామిలీకి ఉంది. దాంట్లో ముఖ్యంగా ఎవరిని కలిగి ఉంటాయంటే ఈ సబ్ ఫ్యామిలీలో గ్రౌండ్ నెస్టింగ్ సాలిటరీ బీస్, అంటే చెట్లకి పట్టడం వేరే, గ్రౌండ్ నెస్టింగ్ అంటే కిందనే నేలపైనే వాటిని ఏర్పాటు చేసుకోవడం. ఇది సాలిటరీ బీస్. అంటే ఎవరు కనిపెట్టారంటే టీం పేరు ఇంపార్టెంట్, అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఇకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. దీన్ని ఏట్రీ అని గుర్తుపెట్టుకోండి, బెంగళూరులో ఉంటుంది. ఇది బెంగళూరులో ఉండేటువంటి సంస్థ అయినా అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, ఎట్రీ అంటారు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు దీన్ని కనిపెట్టడం జరిగింది. సో ఆ విధంగా చూస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే మీకు క్లియర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను విజువల్గా. ఈ నేలపైనే ఉన్నాయన్నమాట, అంటే పైన మామూలుగా కాకుండా చెట్ల పైన కాకుండా కిందనే ఉన్నాయి. ఈ సాలిటరీ బీస్ అంటాము. మరి ఈ విధంగా ఇంకొక బీని కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. సో 2 స్పీసీస్ని నిన్న కొత్తగా కనిపెట్టుకోవడం జరిగింది. మరి ఇక్కడ మరి ఎగ్జామినేషన్లో ఏ రకంగా ఉపయోగపడతాయని చూస్తే ఈ ఎలాఫ్రోపోడా ట్రయాంగులేటా అలాగనే హ్యాబ్రోపోడా ఆది అనేది ఈ సాలిటరీ బీస్, నాట్ సోషల్ హనీ బీస్. మామూలుగా హనీ బీసు తేనెటీగలు సోషల్ అనిమల్స్ కదా, సంఘజీవులు తెలుసు కదా మీకు ఎలా ఉంటాయో, ఒకదాని కూడా సహకరించుకుంటాయి. ఇవి సాలిటరీగా ఒంటరిగా జీవిస్తాయి, ఇది ప్రత్యేకత. కాబట్టి ఎగ్జామినేషన్లో మీకు అవి సాలిటరీ బీసా లేదంటే సోషల్ బీస్ అంటే కాన్సెప్ట్ తెలిసిపోయింది కాబట్టి ఇవి ఏం రాస్తారు, వీటిని సాలిటరీ ఒంటరిగా జీవించేటువంటి జీవులని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఫ్యామిలీ అడిగారు అనుకోండి, ఈ బీస్ అంతా ఏంటంటే అపిడే అనేటువంటి ఫ్యామిలీలు. ఈ సాలిటరీ బీస్ అనేది సబ్ ఫ్యామిలీ అంటే యాంథ్రోఫోరినే, ఫ్యామిలీ అంటే అపిడే, సబ్ ఫ్యామిలీ అంటే యాంథ్రోఫోరినే అనేటువంటి సబ్ ఫ్యామిలీ. అలాగనే వీటికి సంబంధించిన విషయాలు ఎక్కడ పబ్లిష్ అయినాయి, మామూలు న్యూస్ పేపర్లు ఉంటే మనం మాట్లాడడం, సైంటిఫిక్ కావాలి దీనికి. సో ఆ విధంగా చూస్తే యూరోపియన్ జర్నల్ ఆఫ్ టాక్సానమీ ఏంటంటే సైంటిఫిక్ జర్నల్. కాబట్టి మనం ఏదైనా ఒక దాన్ని పరిశోధించినప్పుడు దానికి సంబంధించినటువంటి శాస్త్రీయమైనటువంటి గుర్తింపు రావాలంటే వాటిలో పబ్లిష్ చేయాలి. ఆ విధంగా బాటనీలో చాలా ఉంటాయి, జువాలజీ చాలా ఉంటాయి, ఆంథ్రోపాలజీ చాలా ఉంటాయి, ఆర్కియాలజీకి ఉంటాయి, జియాలజీకి అన్నిటికీ ఉంటాయి. సో ఆ విధంగా ఇక్కడ వీటికి సంబంధించి సైంటిఫిక్ జర్నల్ పేరే యూరోపియన్ జర్నల్ ఆఫ్ టాక్సానమీ. అంటే టాక్సా దేనికి చెందింది, ఎలా చెందింది అని చెప్పేటువంటి జర్నల్, శాస్త్రీయమైనటువంటి ప్రఖ్యాతి జర్నల్లో వీటి గురించి విషయాలు వస్తే అన్ని పేపర్లు, న్యూస్ పేపర్లు వచ్చాయి, న్యూస్ ఛానల్ వచ్చాయి, మనం చూసి దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఎగ్జామినేషన్లో కూడా ఇది రావడం అవకాశం ఉంది కాబట్టి ఇలా చూస్తున్నాం. కాబట్టి అలాగనే మనం ఇక్కడ చూసినప్పుడు ఈ టాక్సానమిక్ స్టడీస్కి, టాక్సానమీ అంటే ఏ ఫ్యామిలీకి చెందింది, ఏ సబ్ ఫ్యామిలీకి చెందింది, ఏ జీనస్కి చెందింది, ఇలాంటి వాటిని టాక్సానమీ అంటారు. వాటికి సంబంధించిన జర్నల్లో పబ్లిష్ అయింది. మరి అరుణాచల్ రిజర్వేషన్ చూస్తే ఇండో బర్మా బయోడైవర్సిటీకి సంబంధించి అది భాగం. మీరు జియోగ్రఫీ చదువుంటారు, అట్లాస్ చూసుంటారు. కాబట్టి ఇండో బర్మాకు సంబంధించినటువంటి బయోడైవర్సిటీ రీజన్ ఏముందో దాంట్లో భాగమే ఇప్పుడు చెప్పినటువంటి అరుణాచల్ ప్రదేశ్. అలాగనే మనకు ఉండేటువంటి ఈస్టర్న్ హిమాలయస్లో కూడా భాగం. కాబట్టి ఈస్టర్న్ హిమాలయస్తో భాగంగా ఇది బయోడైవర్సిటీలో ఏ రీజన్ అంటే ఇండో బర్మా బయోడైవర్సిటీ రీజన్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్లో. ఇది మీకు కావాల్సినటువంటి ఎగ్జామ్ టేక్అవేస్. మరి ఇంకొక అంశం కూడా అటు ఎకానమీకి సంబంధించి, ట్రైబల్ ఆంథ్రోపాలజీకి సంబంధించి, అలాగనే మనకు సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్కి సంబంధించి అన్నిటి గురించి ఉండేటువంటి అంశాన్ని ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను. అంటే ఇప్పుడే ఎకాలజీ మాట్లాడాను కాబట్టి ఈ పర్యావరణంతో పాటుగా ఆంథ్రోపాలజీ కూడా అవసరమైంది, ఎకానమీకి అవసరమైంది, గవర్నెన్స్కి అవసరమైంది, అనేక అంశాలకు సంబంధించిన విషయాన్ని ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. అది ఏంటంటే ఆస్తావాన్ సంరక్షణ్ యోజన. ఈ పదం కూడా వినుంటారు మీరు. ఆస్తావాన్ సంరక్షణ్ యోజన అంటే ఏంటంటే ప్రొటెక్టింగ్ ఇండియాస్ సేక్రెడ్ గ్రూవ్స్. భారతదేశంలో ఉండేటువంటి
పవిత్ర వనాలు లేదా సేక్రెడ్ గ్రూవ్స్ ఏమైతే పిలువబడుతున్నాయో వాటిని రక్షించేటువంటి ఒక పథకం పేరే ఆస్తావాన్ సంరక్షణ్ యోజన. కాబట్టి సేక్రెడ్ గ్రూవ్స్ అనేది ఆంథ్రోపాలజీలో రిలీజియన్ అనేటువంటి చాప్టర్లో మీకు వచ్చింది. షార్ట్ నోట్స్ ఎగ్జామినేషన్ ఇస్తున్నాడు, 10 మార్క్స్ కోసం అడుగుతున్నాడు. అక్కడ మనకు వస్తుంది కరెంట్ అఫైర్స్ కింద, దీన్ని యాడ్ చేసుకుంటారు సేక్రెడ్ గ్రూవ్స్ అని రాసి. ప్లస్ ఇప్పుడు మనము అన్నిటి గురించి మాట్లాడబోతున్నాం, దీన్ని చూద్దాం. ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. మీకు తెలుసు మినిస్టర్ ఆఫ్ ఎంఓ అని రాస్తాం, MOEF CC అని రాస్తాం. మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అని ప్రత్యేకమైనటువంటి ఒక మినిస్ట్రీ శాఖ ఉంది, మంత్రిత్వ శాఖ. అది ఏం చేసిందంటే కన్జర్వేషన్ ఆఫ్ ఓవర్ 15,000 సేక్రెడ్ గ్రోవ్స్. భారతదేశంలో ఈ సేక్రెడ్ గ్రోవ్స్ పవిత్ర వనాలని పిలువబడేటువంటి ప్రదేశాలు ఏమవుతున్నాయో అవి 15,000ని వాటిని కన్జర్వేషన్ పరిరక్షించుకోవాలి మనం, అవి పాడు కాకుండా, నాశనం కాకుండా. దానికోసంగా ఈ యొక్క పథకాన్ని ఆమోదించడం జరిగింది అక్రాస్ ద కంట్రీ, భారతదేశం అంతా కూడా. కాబట్టి ఈ కొత్త స్కీమ్ ప్రకారంగా దానికి పేరు పెట్టాలి కాబట్టి ఆస్తావాన్ సంరక్షణ్ యోజన అని పెట్టారు. కాబట్టి ఎగ్జామినేషన్లో ఆస్తావాన్ సంరక్షణ యోజన అంటే ఏంటంటే ABCDల కింద ఇస్తాడు, మల్టిపుల్ చాయిస్. మీకు అర్థమైంది ఏంటంటే భారతదేశం యూనియన్ మనకు ఉండేటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆమోదించినటువంటి ఈ యొక్క భారతదేశంలో ఉండేటువంటి 15,000 సేక్రెడ్ గోస్, మొక్కలు కాదు సేక్రెడ్ వనాలు అంటాం, అంటే ఒక ఫారెస్ట్ లాంటిది, ఒక ప్రాంతం మాట్లాడతాం. సో వాటిని రక్షించేటువంటి కొత్త పథకం పేరే ఇప్పుడు చెప్పిన ఆస్తావాన్ సంరక్షణ యోజన. గుర్తుపెట్టుకోండి, అలా ఎగ్జామినేషన్ అడగడం అవకాశం ఉంది. కాబట్టి దీని ప్రకారంగా ఎంత కేటాయించిందంటే 3,000 crores కేటాయించడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలను ఈ పథకం కింద యూనియన్ మినిస్టర్ కేటాయించారు. ఎప్పటికంటే నెక్స్ట్ 5 years ఫర్ దిస్ ఇనిషియేటివ్. కాబట్టి ఇనిషియేటివ్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్లో, అది UPSC కావచ్చు, APPSC కావచ్చు. ఇక్కడ ఈ పథకం యొక్క ప్రాధాన్యత మీకు అర్థమైంది. కాబట్టి ఈ 15,000 సేక్రెడ్ గ్రూవ్స్ని, ఈ పవిత్ర వనాలు 15,000 పవిత్ర వనాల్ని భారతదేశంలో సంరక్షించుకోవడం కోసంగా దీనికోసం 3,000 crores rupees 3,000 కోట్ల రూపాయలు ఇక్కడ కేంద్ర ప్రభుత్వము ఈరోజు కేటాయించడం జరిగింది. ఈ సేక్రెడ్ గ్రూవ్స్ని ఆస్తావాన్స్ అని పిలుస్తారు, అది లెక్క మీకు. కాబట్టి సేక్రెడ్ గ్రూవ్స్ అంటే తెలుగులో పవిత్ర వనములు, ఈ పవిత్ర వనములు ఇంగ్లీష్లో సేక్రెడ్ గ్రూవ్స్ అంటున్నాం, దీన్ని ఆస్తావాన్స్ అంటాం. ఏంటి సార్ అంటే స్పెసిఫిక్ ఫారెస్ట్ ఏరియాస్, అంటే ఒక ప్రత్యేకమైన అడవుల్లో ఉండే ప్రత్యేకమైన నిర్దిష్టమైన ప్రాంతాలు. ఏంటంటే పర్టికులర్గా ట్రైబల్ గ్రూప్స్ వాటిని రక్షించుకుంటారు. దేనికంటే స్పిరిచువల్ అంటే కల్చరల్ సిగ్నిఫికెన్స్, వాటికి ఆధ్యాత్మికమైనటువంటి అంటే నమ్మకాలు. ఈ వనాల్లో మా పూర్వీకులు ఉన్నారు, మా దేవతలు ఉన్నారు. మన మతం లేదు వాడికి, హిందూయిజం లేదు, క్రిస్టియానిటీ లేదు, అలాగనే వాళ్ళకి ఇస్లామిక్ లేదు, బౌద్ధిజం లేదు, ఏమీ లేదు. ఒక ప్రత్యేకమైన మతాలు మనం ఆల్రెడీ ఆంథ్రోపాలజీలో చదువుతుంటారు మీరు. యానిమిజం, యానిమాటిజం, ఈ విధంగా వాళ్ళకి ప్రత్యేకమైన మతాలు ఉంటాయి. దానికి మనం చూసాం, ఒక కరెంట్ అఫైర్స్ ఇచ్చిన ఇంత నేను. వాళ్ళు సార్నాయిజం అనే పేరుతో ప్రత్యేకంగా గుర్తించండి, ఎన్యూమినేషన్ బాయ్కాట్ చేస్తామని చెప్పారు వాళ్ళు. మేము ఎవరో హిందువులంగా, మేము ముస్లింగా, క్రిస్టియన్లుగా, సిక్కులంగా మమ్మల్ని గుర్తించండి వాళ్ళు అడగడం డిమాండ్ మనం చూసాము వీడియోలు ఇంతకుముందు. మరి ఆ విధంగా చూసినప్పుడు వాళ్ళకు ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి వాళ్ళకి నమ్మకాల వల్ల స్పిరిచువల్గా కావచ్చు, కల్చర్, వాళ్ళ కల్చర్కి మన కల్చర్కి తేడా ఉంటుంది. వాళ్ళ వనాల్ని ఇది పవిత్రమైన వనాలు, అడుగు పెట్టకూడదు ఎక్కడంటే అక్కడ. సో ఆ విధంగా భావించేటువంటి వనాల పేరే ఇప్పుడు చెప్పిన సేక్రెడ్ గ్రూవ్, తెలుగులో పవిత్ర వనంలో, ఇక్కడ చూస్తే ఆస్తావాన్స్ అనే పేరుతో పిలుస్తాం. కాబట్టి ఇలాంటి పరిరక్షించుకోవాలి భారతదేశంలో. 15,000 వనాల కోసంగా ఈ 3,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. కాన్సెప్చువల్ క్లారిటీ ఇస్తున్నట్టు ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ రాయగలుగుతారు. కాబట్టి ఈ లొకేషన్స్ అనేది ఆఫన్ కన్సిడర్డ్ సేక్రెడ్, ఇవి ముఖ్యంగా తరచుగా పవిత్రంగా భావిస్తాం. ఎందుకంటే దాన్ని రక్షించుకోవడం పవిత్రంగా భావించాను కాబట్టి ఏ ఆటవిక జాతి అయినా, ఏ ట్రైబల్ పీపుల్ అయినా, ఏ గిరిజనులైనా వాళ్ళు ఆ సోదరులు ఖచ్చితంగా దాన్ని కేర్ తీసుకుంటారు. ఎందుకంటే ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ కమ్యూనిటీస్ ట్రెడిషన్స్ అండ్ బిలీఫ్స్. వాళ్ళకుండే బిలీఫ్స్ నమ్మకాల పరంగా కావచ్చు, వాళ్ళకుండే ట్రెడిషన్స్ ఆచారపరంగా కావచ్చు, అది విడదీయలేనటువంటి సంస్కృతి. అది ఆ పవిత్రమైన రక్షించుకోవడం అంటే వాళ్ళ సంస్కృతి రక్షించుకోవడం, వాళ్ళని రక్షించుకోవడం నమ్మకాల్ని. అందులో ఇక్కడ ఆ యాంగిల్లో చూడాలి. కాబట్టి అంతేకాకుండా ఈ గ్రోవ్స్ అనేటువంటిది సోర్స్ ఆఫ్ లోకల్ రివులెట్స్. ఒక నది ఉంది, ఆ నదికి ఏర్పడడం చిన్న చిన్న పిల్లకాలువలు వస్తాయి అడవుల్లో, దాన్ని రివులెట్స్ అంటాం. కాబట్టి ఈ రివులెట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ పవిత్ర వనాల్లో నుంచి, సేక్రెడ్ గురించి వస్తున్నాయి. కాబట్టి దీన్ని రక్షించుకోవడం అర్థం ఏమని? ఈ రివులెట్స్ని రక్షించుకుంటాం.
కాబట్టి రక్షించుకోవడం ఏమవుతాయి, నదులు జలాలు వస్తాయి. అంటే తెలియకుండా సైంటిఫిక్గా చూస్తే అక్కడ ఉండేటువంటి అడవులను కాపాడుకుంటున్నాం. పుష్పసీమ అలాంటివి చూస్తున్నాం, అడవులు ఎలా నరికేస్తున్నారో అక్కడికి ఎవరు పోనీయకుండా రక్షించుకోవడం వల్ల అడవులు బాగుపడడం అంటే నదులు రక్షించుకోవడం కదా. అలాగనే ఇక్కడ డ్రింకింగ్ వాటర్, ఈరోజు డ్రింకింగ్ వాటర్ ప్రధానమైన సమస్య ఉంది. కాబట్టి ఎప్పుడైతే రివులెట్స్ని, నదీ కాలువల్ని, పిల్ల కాలువల్ని, నదుల్ని రక్షించుకుంటావో ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా ఉండదు అనేది ఇంపార్టెంట్. సో అలాగనే ఈ నిర్ణయం అనేటువంటిది ఎప్పుడు జరిగింది అడగచ్చు ఎగ్జామినేషన్లో. 7th గవర్నింగ్ బాడీ ఆఫ్ నేషనల్ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ, CAMPA, కాంపా అని గుర్తుపెట్టుకోండి. దాని ముందు నేషనల్ సరిపోదు మీకు. కాబట్టి ఎప్పుడు తీసుకున్నారంటే ఈ కాంపా అంటే నేషనల్ అలా ఉంచుకోండి. కాంపెన్సేటరీ C అంటే, అఫారెస్టేషన్ ఫండ్ అంటే A అంటే, M అంటే మేనేజ్మెంట్, P అంటే ప్లానింగ్, A అంటే అథారిటీ. దానికి ముందు మీరు నేషనల్ పెడితే సరిపోద్ది. కాబట్టి నేషనల్ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ కాంపా అని పిలుస్తారు. ఈ కాంపా అనేటువంటి సంబంధించినటువంటి 7వ గవర్నింగ్ బాడీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏ నిర్ణయాన్ని తీసుకున్నారు? మనకు 15,000 సేక్రెడ్ వనాలు ఉన్నాయి, పవిత్ర వనాలు ఉన్నాయి భారతదేశంలో, ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఈ 15,000 ఉండేటువంటి వనాలని రక్షించుకోవడం కోసంగా ఒక పథకాన్ని, ఒక సిస్టమేటిక్గా ప్లానింగ్ చేద్దామని ఈ మీటింగ్లో తీసుకున్నారు. ఎక్కడ జరిగింది ఆ మీటింగ్? కోయంబత్తూరులో జరిగింది. ఇది నేషనల్ స్కీమే. ఒక్కొక్క మీటింగ్ జరుగుతుంది కదా, కోయంబత్తూరులో జరిగే మీటింగ్. కాబట్టి ఆ మీటింగ్ జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది ఎవరు దానికి అధ్యక్షత వహించారంటే యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ అయినటువంటి భూపేంద్ర యాదవ్ అధ్యక్షత జరిగినటువంటి కోయంబత్తూరులో జరిగినటువంటి ఈ కాంపా అంటే నేషనల్ కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ ప్లానింగ్ అథారిటీ ఏమవుతుందో దాని యొక్క 7వ గవర్నింగ్ బాడీ సమావేశంలో ఇప్పుడు చెప్పినట్టు ఆస్తావాన్ సంరక్షణ యోజనకే పథకాన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా చూసినప్పుడు ఇక్కడ అఫీషియల్స్ ఏం చెప్తున్నారంటే ఈ న్యూ స్కీమ్ అనేది విత్ ఇన్ ఇనిషియల్ కార్పస్ ఫండ్ ఆఫ్ 3,000 crore ఓవర్ 5 years, 5 సంవత్సరాల పాటు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఆ ఇయర్స్ ఏంటంటే 2026 నుంచి 30-31 వరకు. ఈ ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ పథకం యొక్క ఇంప్లిమెంటేషన్ 5 years ఉంటుంది. మనం 26లో ఉన్నాం, 26-27 అలా తీసుకుంటారు. ఆ విధంగా 23-30 వరకు వస్తుంది. కాబట్టి ఉద్దేశం ఏంటంటే కన్సర్వ్ అండ్ రిస్టోర్ నియర్లీ 15,000 సేక్రెడ్ గ్రోవ్స్. ఇప్పుడే చెప్పాను, దాదాపు 15,000 సంబంధించినటువంటి వన్ అంటే చేది ఆస్తావన్ అంటే మనకు ఒకటే సేక్రెడ్ గ్రోవ్స్, తెలుగులో నీట్గా అర్థమవుతుంది పవిత్ర వనములో గుర్తుపెట్టుకోండి. పవిత్రం అంటే చాలా పవిత్రమైన నమ్మకాల ప్రకారంగా, ట్రెడిషన్ ప్రకారంగా. కాబట్టి వాళ్ళ పూర్వీకులంతా అక్కడే ఉన్నారు, ఆత్మలు అక్కడే నమ్ముతారు, అందుకే ఎక్కడంటే పోనీరు ఎవరు. అందువల్ల రక్షించుకోవడం ఏమవుద్ది, ఈ పుష్పలాగా రెడ్ శాండిల్ స్మగ్లర్స్ వీళ్ళంతా ప్రవేశించుకుంటారు. కాబట్టి అడవులు రక్షించుకోవడానికి ఎంత ఈజీ అర్థమైంది మీకు. కాబట్టి ఇక్కడ చూడడానికి ఎందుకు అంత ఖర్చు పెట్టారంటారు. అడవులు రక్షించుకోవడం ఎవరి వల్ల కాదు, వీళ్ళ వల్ల అవుతుంది. ట్రైబల్ పీపుల్ వాళ్ళు అక్కడే జీవిస్తుంటారు కాబట్టి దీన్ని రక్షించుకోవడం వల్ల డ్రింకింగ్ వాటర్ రీఛార్జ్ కావచ్చు, అన్నీ కూడా పథకాలు ఉన్నాయి. కాబట్టి ఇది భారతదేశంతో జరుగుతుంది. కాబట్టి ఇది ఇక్కడ ల్యాండ్ స్లైడ్ రిస్టోరేషన్ టు కంబాట్ ల్యాండ్ డిగ్రేడేషన్. ఈరోజు చూస్తున్నాం ల్యాండ్ డిగ్రేడేషన్, మొత్తం టోటల్గా ల్యాండ్స్ అన్ని, భూములన్నీ కూడా ఈరోజు అన్నీ మనం నరికేస్తున్నాం, పాడైపోతుంది. దీన్ని రక్షించుకోవడం వల్ల ల్యాండ్ డిగ్రేడేషన్ ఆపచ్చు కదా. అలాగని బయోడైవర్సిటీ లాస్, ఇప్పుడే చెప్పాను, జీవ వైవిధ్యం, ప్రకృతిలో ఎన్నో రకమైన జీవులు ఉన్నాయి, అవన్నీ సృష్టించగలుగుతామా? చేయలేం, కానీ నాశనం అయితే చేస్తున్నాం. కాబట్టి ఈ బయోడైవర్సిటీ లాస్ కూడా ఎప్పుడైతే అడవులు నరకడం ప్రారంభించబోతున్నాయి, ఇప్పుడు ఇది పెట్టడం వల్ల, రక్షించుకోవడం వల్ల, వాళ్ళకి కొన్ని స్కీమ్స్ ఇవ్వడం వల్ల ఆ డబ్బులతో వనాలన్నింటినీ రక్షించబడతారు కదా ట్రైబల్ పీపుల్. వాళ్ళ నమ్మకాల ప్రకారంగా ఈ బయోడైవర్సిటీని కాపాడుకోవచ్చు. ఇప్పుడే డిస్కస్ చేసాం, అరుదైనటువంటి జీవజాలం ఇక భారతదేశంలో ఉంది. రక్షించుకోవడానికి ఈ పవిత్రమైన చోట అది చెట్టు కావచ్చు, ఇంకోటి కావచ్చు, రక్షించుకోవచ్చు. సో అదేవిధంగా ఇది నేషనల్ ఫండ్ లాగా దీన్ని భావిస్తున్నారు. ఈ 3,000 కోట్లని ఎలా చేస్తారంటే ఈ నేషనల్ కాంపా ఫండ్ అనేటువంటిది అది ఒక ఎన్విరాన్మెంటల్ సేవింగ్స్ బ్యాంక్ లాగా పనిచేస్తుంది. సేవింగ్స్ బ్యాంకులో నువ్వు డబ్బులు వేసో మళ్ళీ తీసుకుని మళ్ళేస్తుంటా. ఆ విధంగా ఈ 3,000 కోట్ల రూపాయలని, ఈ 300 crores ఈ నేషనల్ కాంపా, ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి ఈ దీంట్లో ఒక సేవింగ్స్ అకౌంట్ లాగా చేస్తారు. దీన్ని ముఖ్యంగా చెప్పాలంటే చట్టపరంగా ఎలా అవుతుంటే కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ CAF Act 2016 నుంచి ప్రకారంగా ఇది లీగల్గా, చట్టపరంగా ఈ ఫండ్ సేవింగ్స్ అకౌంట్ లాగా పనిచేస్తుంది. వెనెవర్ ఏ కమర్షియల్ ప్రాజెక్ట్, ఎక్కడైనా ఒక కమర్షియల్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఒక మైనింగ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్యామ్స్. మరి మైన్స్ చేస్తుంటారు, పర్మిషన్ ఇస్తుంది గవర్నమెంట్, మైన్ వేస్తారు.
తవ్వేసినప్పుడు అడిగి పోయిందా లేదా? అడిగి వెళ్ళిపోయింది. దానికి గాను ఆ తీసుకున్నవాడు, అలాగనే డ్యామ్ కట్టేవాడు, రోడ్డు వేసేవాడు, ఎవడైతే అడవిని నరికేశాడో కట్ డౌన్ ద ఫారెస్ట్, వాళ్ళు కంపల్సరీగా ఆ డెవలపరు మ్యాండేటరీ ఫీజుగా డబ్బులు కట్టాలి, గవర్నమెంట్ నిర్ణయిస్తుంది. కాబట్టి ఎంత అడవి నరికేశాడో దానికి ఇచ్చి ఉంటుంది అన్నమాట, ఇంత తెలిసిందని. ఆ డబ్బుని ఈ డ్యామ్ నిర్మించేవాడు, ఈ యొక్క రోడ్ వేసేవాడు కావచ్చు, అలాగనే మైనింగ్ చేసేవాడు కావచ్చు, కంపల్సరీగా ఈ ఫండ్కి సేవింగ్స్ అకౌంట్ లాగా డబ్బుల్ని జమ చేస్తారు. అర్థమైందమ్మా? సో ఆ విధంగా రావడం వల్ల ఈ ఫీజు అనేది దేనికి ఉపయోగపడుతుందంటే కవర్స్ ద కాస్ట్ ఆఫ్ ప్లాంటింగ్ ఏ న్యూ ఫారెస్ట్. మళ్ళీ కొత్త అడుగు తయారు చేయాలి కదా, అడుగులు నరుకుతుంది ఎట్లా? అడుగులు ఎగ్జామ్ 33% ఉండాలి లేవు మనకి. కాబట్టి ఈ రోజు ఉండేటువంటి చట్టాల పరంగా చూస్తే మనం ఈరోజు చాలా వరకు కోల్పోయినాం అన్నీ. సో కాబట్టి మనం అడుగుని నరికేస్తున్నాం, కాబట్టి కొత్త అడుగుని తయారు డబ్బులు కావాలి. అందువల్ల వీళ్ళు ఎవరైతే మైనింగ్కి వెళ్ళాడో, డ్యామ్కి వెళ్ళాడో, లేదంటే నీకు ఉండేటువంటి ఒక రోడ్డు వేస్తున్నాడో వీడు ఖచ్చితంగా డెవలపరు డబ్బులు కట్టాల్సి వస్తుంది, గవర్నమెంట్ నిర్దేశించినటువంటి ప్రిస్క్రైబ్డ్ ఫీజుని. ఆ ఫీజుని కొత్త ఫారెస్ట్కి, న్యూ ఫారెస్ట్ని డెవలప్ చేయడం వాడతారు. అలాగని కాంపెన్సేట్స్ ఫర్ ద లాస్ట్ ఈకోసిస్టమ్ బెనిఫిట్స్. అలాగని ఈకోసిస్టంలో, పర్యావరణంలో కొన్ని బెనిఫిట్స్ ఉంటే దానికి నష్టపరిహారం కింద ఈ డబ్బులు వాడి ఒక సేవింగ్స్ అకౌంట్ లాగా ఇది మూలధన ఇనిషియేటివ్తో 3,000 కోట్లు. ఈ కాకుండా ఇంకా డ్యాములు కట్టేవాడు, ఈ అడవులు నరికేవాడు వీడు ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ చూడడానికేమో మనకి ఏం కనిపించింది? ప్రొటెక్టింగ్ ఇండియా సేక్రెడ్ గ్రోవ్స్ అని కనిపించింది. కానీ ఎంత యాంగిల్ అర్థమైంది మీకు? ఇన్ని రకాల దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు. కాబట్టి ఆంథ్రోపాలజీలో పేపర్ 1లో రాసేటప్పుడు ఇక్కడ మనకు వస్తుంది సేక్రెడ్ గ్రోవ్స్ అని పవిత్రమైన 10 మార్క్స్ వస్తుంది. అక్కడ దీన్ని మీరు రాయండి మనకు. అలాగనే ఇక్కడ చూస్తున్నారు ఇవి వాళ్ళు నివసించే ప్రదేశాలు ఎలా ఉంటాయి, ఏ రకంగా ఉంటాయి అనేసి ఆ పవిత్ర వనాల గురించి రాసేటప్పుడు ఖచ్చితంగా రాయండి. అలాగనే గవర్నెన్స్ కూడా పనికొస్తుంది. సరే, ఇక్కడ మనం చూస్తే ఈ మనీ అనేది స్ట్రిక్ట్లీ లాక్డ్ అవే ఇన్ డెడికేటెడ్ నేషనల్ ఫండ్. సార్, ఈ డబ్బులు 3,000 కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, వాడేసుకోవడం కుదరదు. ఎందుకంటే అది నేషనల్ ఫండ్గా ఎలా ఉంటుంది, నేషనల్ కాంప్ అథారిటీ మేనేజ్ చేస్తుంది. ఇట్ కెనాట్ బి డైవర్టెడ్ బై గవర్నమెంట్స్ ఫర్ రెగ్యులర్ మున్సిపల్ ఎక్స్పెన్సెస్. జనరల్గా చేసే పని ఏంటి, డబ్బులు వచ్చి ఆ డబ్బులు కుదరని డైవర్ట్ చేస్తుంటాం. ఇలా కుదరదు. ఈ డబ్బుల్ని మనం రెగ్యులర్గా వాడే మున్సిపల్ ఎక్స్పెన్సెస్ కింద వాడుకోకుండా ఖచ్చితంగా గవర్నమెంట్ దేనికైతే నిర్దేశించాయో దానికి మాత్రమే వాడాలి. అది కూడా దీంట్లో ఉండేది. కాబట్టి ఈ ఫండ్స్ అనేది రీడిస్ట్రిబ్యూట్ బ్యాక్ టు ద స్టేట్స్. ఈ డబ్బులు ఏం చేస్తారు సార్ అంటే సెంటర్ ఉంచుకోదు, మళ్ళీ స్టేట్స్కి పంపిస్తుంది. ఆ విధంగా ఫైనాన్షియల్స్ మనకు ఈ ముఖ్యంగా మేజర్ ఇకలాజికల్ రికవరీ మిషన్స్ మనకి. ఎందుకంటే ఈరోజు పర్యావరణం ధ్వంసం అయిపోతుంటే డబ్బు లేక రాష్ట్రాలు సతమతం అవుతుంటాయి. ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని పవిత్ర వనాలు ఉంటాయి. ఈ డబ్బులు రావడం వల్ల ఇది ఒక సేవింగ్స్ బ్యాంక్ లాగా అవుతుంటాయి. ఈ చట్టం ద్వారా ఈ ఖచ్చితంగా ఏమవుతాయి, మిషన్ ద్వారా ఈ వైల్డ్ లైఫ్ ప్రిజర్వేషన్. ఈరోజు వైల్డ్ లైఫ్ అనేది అటవీ జంతువులు నాశనం అయిపోతున్నాయి, రక్షించుకోవడం భయపడతాయి. అలాగని కార్బన్ సింక్ డెవలప్మెంట్, ఇది కార్బన్ సింక్ డెవలప్మెంట్ అట్మాస్ఫియర్లో ఉంది. ఈ కార్బన్ ఎలా వచ్చింది, మళ్ళీ ఏ రకంగా వస్తుంది, ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఈరోజు చూస్తున్నాం మనము. మీకు ఎందుకంటే టోటల్గా ప్రోటోకాల్స్, మాంట్రియల్ ప్రోటోకాల్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో వస్తున్నాయి. మరి ఈ కార్బన్ తగ్గించుకోవాలి. ఈ కార్బన్ తగ్గించుకోవాలంటే ఏం చేయాలి, చెట్లు కావాలి. చెట్లు ఎట్లా వస్తాయి మరి నీకు, అన్ని కొడేస్తుంటే. కాబట్టి డిఫారెస్టేషన్ అడవులు నాస్తుంది, అఫారెస్టేషన్ అడవులు పెంచడం ద్వారా మళ్ళీ మనము కార్బన్ తగ్గించుకోవచ్చు. సో దీన్ని కార్బన్ సింక్ డెవలప్మెంట్ అంటాము. కాబట్టి ఈ కార్బన్ సింక్ చేసుకోవాలి. ఈ వచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ మనం వదులుతున్నాము. ఈ కార్బన్ డైఆక్సైడ్లో భూమి వేడెక్కిపోతుంది, పర్యావరణం వేడెక్కిపోతుంది. దీన్ని సింక్ చేసేదానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగనే మనం చెప్పాలంటే ఈ విధంగా ఆస్థావన్ ఇక్కడ సంరక్షణ యోజన. కాబట్టి ఈ వనాలను రక్షించుకునేటువంటి పథకం అనేటువంటిది ఖచ్చితంగా భారతదేశానికే కాకుండా ప్రపంచానికి ఇలాంటి స్కీమ్స్ రావాలని కోరుకుంటూ మనకుండే పవిత్ర వనాల్ని రక్షించే స్కీమ్ చూద్దాం. నెక్స్ట్, మీరందరూ కూడా నోరు ఊరుస్తున్న పండ్లు చూసుంటారు ఇష్యూ. ఎస్, అవి ఏంటి అంటే ఆప్రికాట్. విన్నారు కదా, చూశారు కదా, ఎట్లీస్ట్ తినుంటారు, తినకపోయినా చూసుంటారు గ్యారంటీగా. నోరు ఊరిచ్చేటువంటి ఆప్రికాట్స్. కాబట్టి ఇది దేంట్లో ఉపయోగపడుతుందంటే ఈ ఐటమ్ మనకి ఎగ్జామినేషన్లో ఎకానమీకి, అగ్రికల్చర్కి, జిఎస్3లో ఇది జిఎస్2లో ఫెడరలిజం మనకు వస్తుంది. ఈ 2 ఇష్యూస్ గుర్తుపెట్టుకోండి. జిఎస్3లో ఎకానమీ అండ్ అగ్రికల్చర్, జిఎస్2లోకి వచ్చి ఫెడరలిజం కింద ఈ 2 కింద మీకు ఇప్పుడు చెప్పేటువంటి అంశాన్ని మనం రిలేట్ చేసుకోవచ్చు. న్యూస్లో చూసుంటారు, నిన్న స్టార్ట్ అయిన ప్రోగ్రామ్. ఈ లడక్ అనేటువంటిది సెండింగ్ ఇట్స్ ఫస్ట్ ఫ్రెష్ ఆప్రికాట్ కన్సైన్మెంట్ టు యూఏఈ. అది మరిచింది, లడక్స్ ఫస్ట్ ఫ్రెష్ ఆప్రికాట్ ఎక్స్పోర్ట్ టు యూఏఈ అండ్ హిల్ కౌన్సిల్స్, ఇది టైటిల్. కాబట్టి లడక్ ఏం చేసిందంటే తను ఆప్రికాట్ కన్సైన్మెంట్ అంటే మనం మామూలుగా పంపిస్తాం కదా, ఆ కన్సైన్మెంట్ యూఏకి పంపించింది. ఎంత అంటే దాదాపుగా 1000 మెట్రిక్ టన్స్, అంటే పెద్ద కన్సైన్మెంట్.
అర్థమైంది ఇప్పుడు మీకు? 1 టన్ను కాదు, మెట్రిక్ టన్ను కాదు, 1000 మెట్రిక్ టన్నుల ఆప్రికాట్ని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి నిన్న పంపడం జరిగింది. కాబట్టి ఇది ఏం తెలియజేస్తుంటే హార్టికల్చర్ లెడ్ డెవలప్మెంట్ ఇన్ బార్డర్ రీజియన్స్. ఏదైతే సరిహద్దుల్లో ఉన్నాయో ఈ లడఖ్ లాంటి, జమ్మూ కాశ్మీర్ లాంటి ఎంతగా చాలా ఉద్రిక్త ప్రాంతాలు, బార్డర్ రీజియన్స్, సరిహద్దు ప్రాంతాలు, సున్నిత ప్రాంతాలు, అలాంటప్పుడు హార్టికల్చర్ లెడ్ గవర్నమెంట్ డెవలప్మెంట్ అంటే పండ్ల తోటలను హార్టికల్చర్ అంటాం కాబట్టి మీకు తెలుసు మీకు. కాబట్టి హార్టికల్చర్ లెడ్ గవర్నమెంట్ డెవలప్మెంట్, హార్టికల్చర్ని, పండ్ల తోటల్ని, ఉద్యానవనాల్ని పెంచడం ద్వారా మనం డెవలప్మెంట్ అభివృద్ధి ఎలా చేయడానికి, ముఖ్యంగా ఇలాంటి బార్డర్ రీజియన్స్లో, సరిహద్దు ప్రాంతాల్లో, సున్నితమైన ప్రాంతాల్లో ఎలా చేయొచ్చో బెస్ట్ ఎగ్జాంపుల్ కింద ఇప్పుడు చెప్పిన ఇష్యూని మనం ఎక్కడ వాడుకుంటున్నాం? ఎకానమీ వాడతాం, అగ్రికల్చర్ వాడతాం, ఫెడరలిజంలో వాడతాం. ఎలా వాడతామంటే అదే సమయంలో గమనించుకోండి, ఇక్కడ మనకు తెలిస్తే ఈ లడఖ్ అనేటువంటిది ఇది ఒక న్యూస్ అవుతే ఇదే సందర్భంకి ఒక వార్త ఉంది. అది అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేసింది. మీరందరూ కూడా 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ అనేది మనం ఆంథ్రోపాలజీ చదివారు, ఆంథ్రోపాలజీ పార్టీలు చదివారు. మరి ఆ విధంగా చూసినప్పుడు లడఖ్ ఈజ్ డిమాండింగ్ ఫర్ ద ఇన్క్లూజన్ ఇన్ ద 6th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎస్ఏలో అడుగుతుంటాడు. మీకు 6వ షెడ్యూల్లో చేర్చమని లడఖ్ అడుగుతుంది. వై, ఎందుకు అని అడుగుతున్నాడు. సో ఆ విధంగా కరెంట్ అఫైర్స్ దీన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఈ అటానమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ అనేటంటే అంటే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఆ యొక్క కొండ ప్రాంతాలు ఏమవుతున్నాయో వాటిని అదే సమయంలో ఇదే వార్త కూడా వచ్చింది. ఓ పక్కేమో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి 1000 మెట్రిక్ టన్నులు దాన్ని ఆప్రికాట్ని పంపడమే కాకుండా ఫస్ట్ కాన్సెప్ట్ని July 14th పంపించింది. అదే సందర్భంలో హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్స్ చేసింది ఎవరికి? ఆల్ 7 డిస్ట్రిక్ట్స్ మొత్తం 7 ఉంటే అన్ని దాటిని అటానమస్గా ప్రకటించేసింది. అంటే మీకు కావాల్సిన నిర్ణయాలు మీరు తీసుకోవచ్చని. అంటే మొదటి నుంచి వాళ్ళు ఏమడుతున్నారు? మాకు స్వయం ప్రతిపత్తి ఇవ్వండి, 6th షెడ్యూల్ చేర్చని అడుగుతున్నారు. 6th షెడ్యూల్లో చేర్చకుండానే అటానమస్గా మీకు ఇచ్చేస్తున్నాం అంటే వాళ్ళు కొంత ఉద్రిక్తలు చల్లబడతాయి ఏదైనా ఉద్యమాలు చేసేటప్పుడు. ఇది కూడా వార్తల్లోకి వచ్చింది. కాబట్టి ఈ విధంగా ట్రైబల్ అటానమీ, ఈ గిరిజనులు ఇక్కడ లడఖ్ చూస్తే 99% ట్రైబల్ పీపులే. సో కాబట్టి ఈ ట్రైబల్కు ఉండేటువంటి అటానమీ, స్వయం ప్రతిపత్తి గురించి, లోకల్ గవర్నెన్స్, స్థానిక పరిపాలన గురించి, ఆర్టికల్ 244, 243A ఇలాంటి ఇష్యూస్ గురించి ఎగ్జామినేషన్లో దీన్ని మీరు ఇంక్లూడ్ చేసుకోండి. అది కరెంట్ అఫైర్స్ మనకు వస్తుంది. రైట్. మరి దేనికి పనికి వస్తుంది అంటే గుడ్ ఫర్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్. కాబట్టి వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడము, అలాగనే జిఐ ఆర్ జియోగ్రఫీ ఆఫ్ లడఖ్, మీరు లడఖ్కి సంబంధించినటువంటి మీకు జియోగ్రఫీ ఐడెంటిఫికేషన్ కావచ్చు, జియోగ్రఫీ దానికి సంబంధించి కావచ్చు, అలాగనే ట్రైబల్ అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుందో దానికి సంబంధించి పరిపాలన కావచ్చు, అలాగనే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఆర్ యూటీ రిలేషన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ మీరు డిస్కస్ చేయడానికి ఈ ఐటెం వాడుకోవచ్చు. సరే, మీరు ఇది చూసే ముందు కాస్త నోరు రుచే పండుగను కాస్త చూద్దాం. మనం కూడా ఈ ఆప్రికాట్ న్యాచురల్ ఎలా ఉంటాయో చూసాము. పండ్ల తోట చూస్తేనే మనకి అక్కడికి వెళ్ళి కోసుకోవాలనిపిస్తుంది కదా, నాకు కూడా అనిపిస్తుంది. మనం చూద్దాం. మీరందరూ కూడా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కదా, అయిన తర్వాత కట్ చేస్తే లోపల ఎలా ఉంటుందో తెలుసు మీకు. ఆప్రికాట్ ఎలా ఉంటుందో ఇంత చూడని వాళ్ళు ఎవరుంటే చూడండి. ఇక్కడ వీళ్ళ స్థానికంగా ఉండేటువంటి ప్రజలు ఏ రకంగా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్కి, ఏ రకంగా ఆర్థికమైన ఎకానమీకి పనికొస్తుందో చూడండి. చక్కగా కూర్చొని లోకల్ స్థానికులుగా అమ్ముతున్నారు. సో ఇలాంటివి మనకు దీన్ని మనం చూస్తే మరి ఆప్రికాట్కి సంబంధించి మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దానికి సంబంధించినటువంటి చాలా వార్త ఉంది. ఎందుకంటే మన July 14th ఈ ఉండేవాటిని దాటిని ఏ ప్రమాదం లేకుండా ఢిల్లీకి పంపిస్తే ఢిల్లీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూఏకి వెళ్ళాలని ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ సెక్యూరిటీ మధ్య July 14th జరిగింది. అందువల్ల దాని గురించి అంతా కూడా మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం. మరి చాలా అంశాలు ఉన్నాయి కాబట్టి ఇంకొక అంశంలోకి వెళ్తున్నాం. మీరందరూ కూడా చూస్తుంటారు, తమిళనాడు సీఎం టీవీకి అధినేతగా ఉన్నాడు, ప్రభుత్వ అధినేత అయిపోయారు, రాజకీయాల్లోకి వచ్చారు, పెను సంచలనం సృష్టించారు. వచ్చే పార్టీ పెట్టిన కొద్ది కాలంలోనే ముఖ్యమంత్రి అయిపోయారు. అందరూ కూడా నేను కూడా ముఖ్యమంత్రి కావచ్చామనేటువంటి ఆలోచన వచ్చింది ఈయనవే. సో ఈయన వచ్చినప్పటి నుంచి తీసుకునే నిర్ణయాలు జనరల్గా ఏంటంటే కొత్త వాళ్ళు వస్తారు, రకరకాల నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని వివాదాస్పదం అవుతాయి, కొన్ని ఏమో వార్తల్లో నిలుస్తాయి. ఇక్కడ వివాదాస్పదం కాదు కానీ వార్తల్లోకి నిలిచే ఐటమ్స్ చాలా వస్తున్నాయి. దానివల్ల ముందుగా ఆయన అభినందిస్తున్నాం. మనము ముఖ్యమంత్రి గారిని అభినందించారు. ఏ మంత్రి అయినా, ఏ రాష్ట్రానికి చెందిన ఆయన తీసుకునే నిర్ణయాల్లో ఒక ముఖ్యమైన వార్త మీకు అందరికి ఎగ్జామినేషన్ మనకు వచ్చే వార్త వచ్చింది. ఆ వార్తే తమిళనాడుస్ నాలం టీఎన్ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్. ఈ యొక్క టెక్నాలజీలో, సైన్స్ అండ్ టెక్నాలజీలో కావచ్చు, గవర్నెన్స్, గుడ్ గవర్నెన్స్లో కావచ్చు, ఇలాంటి వార్తలు మనకు రావడం అవకాశం ఉంది. కాబట్టి దీని గురించి మనం ఈరోజు మాట్లాడుతున్నాం. ఇక్కడ ఇది ఎలా పనికొస్తుందంటే ఇప్పుడే మాట్లాడే GS2లో గవర్నెన్స్ పనికొస్తుంది. ఈ గవర్నెన్స్ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ అంటున్నాం, దీనికి సంబంధించి పనికొస్తుంది ఇప్పుడు ఉండేటి వార్త. ఎలా అంటే
తమిళనాడు లాంచెడ్ ద నాలం టిఎన్ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఇన్ చెన్నై ఆన్ 14th July 26 అంటే నిన్న, ఈరోజు 15th కదా, మరి నిన్న ప్రారంభించారు తమిళనాడు ముఖ్యమంత్రి. ఆ వార్త ఏంటంటే ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్, ఇంటిగ్రేటెడ్ సమీకృతం, ఒక చోట అన్నీ కలిసి తయారు చేసేటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ చేశాడు. దాని పేరు నాలం టిఎన్. ఎగ్జామినేషన్లో మీకు నాలం టిఎన్ అంటే ఏంటి అడగచ్చు, వాళ్ళ ఆప్షన్స్ రకరకాలు పెడతాడు, మీకు అర్థమైపోయింది కాబట్టి అది ఏంటిది, ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఆఫ్ తమిళనాడు. ఇది ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎలా వస్తుంది ప్యాటర్న్ చెప్పాను. మరి దీని రిలవెన్స్ ఏంటంటే వన్ స్టాప్ సిటిజన్ సర్వీసెస్ అడగచ్చు ఎగ్జామినేషన్లో. దీని ప్రాధాన్యత ఏంటి అంటే వన్ స్టాప్ సిటిజన్ సర్వీసెస్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఒక బటన్ నొక్కితే అన్ని పనులు జరిగినట్టుగా ఒకే చోట అన్ని రకమైనటువంటి సదుపాయాలను ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్, ఈ సంక్షేమ పథకాలని, అలాగనే డేటా గవర్నెన్స్ని, సమాచారాన్ని కాబట్టి పెట్టడం వల్ల ఇది ఒక పొటెన్షియల్ మోడల్ ఫర్ అదర్ స్టేట్స్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్. ఏపీపీఎస్సీ రాసేవాళ్ళు సార్ మాకేంటి సార్ తమిళనాడుతోని రీజనల్ ఫీలింగ్ చూపించబాకండి, ఇక్కడ మంచి వార్త కాబట్టి ఏపీపీఎస్సీకి మనకు వస్తుంది, యూపీఎస్సీ మనకు వస్తుంది, ఇది మొట్టమొదటిది కాబట్టి మనం అంతా డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ఏపీపీఎస్సీ కూడా ఒక మోడల్, ఇది మన దాంట్లో బాగా జరుగుతున్నాయి కాదని లేదు. ఇలాంటి ఎప్పటికప్పుడు కొత్త వార్తల్ని ఎగ్జామినేషన్ కూడా అవకాశం ఉంది కాబట్టి దీన్ని డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడే చూస్తున్నాం తమిళనాడు యొక్క నాలం టీన్ ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ని టీవీకి అధినేత, ఇక్కడ ప్రభుత్వ అధినేత సీఎం గారు ఇక్కడ ప్రారంభిస్తున్నారు. మరి దానికి సంబంధించి కొన్ని విషయాలు, ఈ నాలం టీవీకి సంబంధించి ఏంటి అంటే ఇది ఒక యూనిఫైడ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇప్పుడే మాట్లాడగా యూనిఫైడ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్, అన్నీ ఒక చోట చేసిన ఆన్లైన్ ప్లాట్ఫాము. దేనికంటే బ్రింగ్ మల్టిపుల్ గవర్నమెంట్ హెల్త్ కేర్ సర్వీసెస్ అండర్ ఏ సింగిల్ డిజిటల్ ఇంటర్ఫేస్. కేవలం ఒకే ఒక సింగిల్ డిజిటల్ ఇంటర్ఫేస్లో మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి, గవర్నమెంట్కి సంబంధించినటువంటి హెల్త్ కేర్ ఏమవుతుందో ఆరోగ్య సదుపాయాలను ఒక ప్లాట్ఫామ్ తెచ్చేసిందే ఇప్పుడు చెప్పిన తమిళనాడు యొక్క నాలం టిఎన్. కాబట్టి ఎగ్జామినేషన్లో నాలం టిఎన్ అంటే రాయగలుగుతారు మీరు. ఇది ఏంది అంటే మొత్తాన్ని ఒకే ఒక ప్లాట్ఫామ్లో మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి, గవర్నమెంట్కి సంబంధించినటువంటి హెల్త్ కేర్, ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని సదుపాయాలని ఒక సింగిల్ డిజిటల్ ఇంటర్ఫేస్ తేవడం జరిగింది. ఇది ఇంపార్టెంట్. ఈ పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటి అడగచ్చు. సింప్లిఫై యాక్సెస్ ఫర్ పేషెంట్స్, ఇంప్రూవ్ కోఆర్డినేషన్ విత్ హాస్పిటల్స్ అండ్ ఇంట్రొడ్యూస్ ట్రాన్స్పరెన్సీ ఇన్ హెల్త్ కేర్ రిలేటెడ్ ప్రాసెస్. ఇది ఆబ్జెక్టివ్. కాబట్టి ఎగ్జామినేషన్లో వాట్ ఆర్ ద ఎయిమ్, వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంట్రొడ్యూసింగ్ ఆఫ్ తమిళనాడు నాలం టీఎన్ అడిగితే ఇవి ఏంటి? నెంబర్ 1, సింప్లిఫై యాక్సెస్ ఫర్ పేషెంట్స్. పేషెంట్ వెళ్ళాలి, చూస్తున్న హాస్పిటల్కి పోతే కసురు కొట్టుంటారు, విసురు కొట్టుంటారు, పట్టించుకోరు. సో ఇదే వాస్తవాలు. గవర్నమెంట్ వాళ్ళు చెప్పక్కల ఇంకా డబ్బులైనా పెయిడ్ హాస్పిటల్కి వేరేగా ఉంటాయి, ప్రభుత్వం కలిసి చాలా ఘోరంగా ఉంటున్నాయి. సో అలాంటి పరిస్థితుల్లో యాక్సెస్కి, పేషెంట్స్కి యాక్సెస్ దొరకాలి, వెళ్ళగలగాలి, సులభంగా వెళ్ళగలగాలి, అది ఇంపార్టెంట్. అలాగే దాంతోపాటుగా రెండోది అంటే ఈ కోఆర్డినేషన్ ఉండాలి హాస్పిటల్కి. ఒక హాస్పిటల్కి సంబంధంలా తీసుకెళ్ళిపోంటారు, వాడు ప్రాణాపాయాలంటే భుజాన్ని తీసుకెళ్తున్నారు, చూస్తున్నాం, మనం వాట్సాప్లో చూస్తున్నాం. డబ్బు లేని పేదవాడు ఈ హాస్పిటల్ సంబంధం లేదు బాగుంటాడు, నాకు సంబంధం లేదు బాగుంటారు. కోఆర్డినేషన్ ఉండాలి. కాబట్టి కోఆర్డినేషన్ విత్ హాస్పిటల్ ఉంటుంది. అలాగనే ఈ హెల్త్ కేర్ రిలేటెడ్ ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత క్లియర్గా ఉండాలి, అవినీతికి తావు ఉండకూడదు. సో ఇలాంటి ఉద్దేశంతో ఈ యొక్క తమిళనాడులో ఈ నాలం టీఎన్ అనేటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ నిన్న ఓపెన్ అయింది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈ ఇండివిజువల్స్ కావచ్చు, ఆర్గనైజేషన్ కావచ్చు, డైరెక్ట్ కాంట్రిబ్యూషన్. సార్ నేను డొనేషన్ వల్ల మంచి స్కీమ్ సార్, ఇది నేను ఒక 10 lakhs ఇస్తాను సార్, నేను 10 crores ఇస్తాను అనొచ్చు, పెద్ద మంచి వాడితో డబ్బులు ఏమవుతాయి ఎవరు తెలియడంలో ట్రాన్స్పరెంట్గా. సో దీనివల్ల ఏమవుతుందంటే డైరెక్ట్ కాంట్రిబ్యూషన్ టు గవర్నమెంట్ హాస్పిటల్ త్రూ ఏ మానిటర్ సిస్టమ్. ఇక్కడ మొత్తం నియంత్రించబడుతుంది. నువ్వేం డొనేషన్ ఇస్తున్నావు, ఎవడు ఇస్తున్నావు, దేనికి ఇచ్చావు, ఎవ్రీథింగ్. మన అన్నదానానికి ఇస్తుంటాం, కొన్ని వాటిలో సక్రమంగా ఉంటాయి, కొన్ని తెలియడంలో. సో అలాగనే హాస్పిటల్కి చాలామంది పెద్ద మనుషులు ఇస్తారు, అవి ఎక్కడ దుర్వినియోగం అవుతాయి. దుర్వినియోగం కాకుండా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా అందేటువంటి దీంట్లో ఉండాలి. అంటే ఒక చోటకి అన్ని తెచ్చారు చూడండి. సో అలాగని ఈ లాంచ్ అనేది స్టేట్స్ ఆన్ గోయింగ్ డిజిటల్ హెల్త్ కేర్ ఇనిషియేటివ్స్. ఇది ఒక రోజు కాదు, గమనించండి, కొద్ది కాలమైంది పదవిలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి చేస్తా ఉన్నాడు డిజిటల్గా. సో అలాంటి వాటిల్లో ఈ నాలం ఏఐ అనేది ఒక వాట్సాప్ బేస్డ్ చాట్ బాట్ ఇంటర్వ్యూ అర్లియర్ దిస్ మంత్. మీరంతా కూడా చూస్తుంటారు, ఈ నెలలో ఒక చాట్ బాట్ కూడా ఏర్పాటు చేశాడు. దేనికంటే అవుట్ పేషెంట్ అపాయింట్మెంట్ బుకింగ్స్.
ఇక్కడ ఉన్నావు నువ్వు, సపోజు ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళి బుక్ చేసుకోవాలి, హాస్పిటల్కి వెళ్ళి ఎప్పుడు చేసుకోవటం అమ్మా, ఇవ్వరండి అపాయింట్మెంట్, మీరు రావాలంటే నేరుగా. నువ్వు వెళ్ళేటప్పుడు ఇంత దూరాభారము ప్రాణాపాయ స్థితిలో ముఖ్యంగా ఖర్చే కాదు, చాలా రిస్క్ తీసుకోవాలి. అదే ఇక్కడ చేసుకోగలిగితే రిమోట్ చేసుకుంటే, సో ఇక్కడ చాట్ బాట్ ఏర్పాటు చేసి నీకు రిమోట్లోనే ఏర్పాటు చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోవడం అంటే కరెక్ట్ టైంకి వెళ్ళగలుగుతావు, నీ ప్రాణాలు దక్కించుకుంటావు, నీ టైం సేవ్ అవుద్ది, నీ మనీ సేవ్ అవుద్ది. సో ఆ విధంగా అపాయింట్మెంట్స్ ఉన్నాయి. అలాగనే ఈరోజు మనం చూస్తే ఈ అనేక జిల్లాలో చూస్తే ఈ చాట్ బాట్ అనేటువంటి యూజర్స్ రిజిస్టర్ చేసుకుంటారు. అలాగనే వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్ విజిటర్స్ని వాళ్ళు రిమోట్లోనే బుక్ చేసుకోగలుగుతారు. ఆ విధంగా వెయిటింగ్ టైం తగ్గిపోద్ది, ఈజింగ్ ఎక్స్ప్రెస్ సర్వీసెస్. కాబట్టి పేషెంట్ చాలా సులభంగా ఈజీగా వెళ్ళడానికి అవకాశం ఉండేటువంటి సదుపాయం కాదా. సో ఆ విధంగా ఏర్పాటు చేశారు. అలాగనే ఆఫీషియల్స్ ఏం చెప్తున్నారంటే ఈ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్పాండెడ్ వర్క్ ఫోర్స్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్, ఇవన్నీ కూడా ఏం తెలుస్తుందంటే గవర్నమెంట్స్ బ్రాడర్ విజన్ ఆఫ్ మోడర్నైజింగ్ తమిళనాడుస్ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్. మీరు గమనించుకోండి, మన ఏ ప్రభుత్వానికి మన వ్యతిరేకం కాదు, సపోర్ట్ కాదు, మంచి ఉంటే మంచి అంటాం, లేదంటే లేదంటాం, ఒకే మాట. సో అలాంటప్పుడు ఆలోచిస్తే ఇక్కడ అధికారులందరూ అంగీకరిస్తున్నారు. ఈ కొత్తగా వచ్చినప్పుడు నేను చూసాను 139 కోర్స్ ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి ఏమైతే ఉన్నాయో ఈ మెడికల్ దీంట్లో ఈ కాలేజెస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, బిల్డింగ్ 139 కోర్సు రిలీజ్ చేశాడు, 139 కోర్స్. సో ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి. దాంతోపాటుగా గమనిస్తే వర్క్ ఫోర్స్ ప్రతి ఒక్కరు కూడా చెప్పాడు, ఏ విధంగా అవినీతి పట్టిస్తే ఇంత బహుమతి ఇస్తా అని చెప్పాడు. అటు ఒక్కొక్కటి కొత్త పదాలు చూస్తున్నాం మనం. సో ఈ విధంగా వర్క్ ఫోర్స్ కావచ్చు. అక్కంగా చెప్పాలంటే ఈ యొక్క తమిళనాడులో ఉండేటువంటి ఈ యొక్క దాంట్లో మోడర్నైజ్ చేయాలి, ఆధునీకరించాలి ఈ హెల్త్ కేర్ అనే ఉద్దేశం కావచ్చు. ఇవన్నీ కూడా అధికారులు అభినందిస్తున్నారు. కాబట్టి ఆ యాంగిల్లో మనం చూడాలి. సో కాబట్టి ఇది ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ దేనికి ఉపయోగపడుతుందంటే ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుంది, యాక్సెసిబిలిటీ అందరికి అందుబాటులోకి వస్తుంది, ఓవరాల్ సర్వీస్ డెలివరీ వస్తుంది. మరి ఎందుకు చదవాలంటే మన ఆంధ్రప్రదేశ్ కూడా అనేకమైన ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం, అనేకమైన ఇనిషియేటివ్ తీసుకుంటున్నాయి. మన పథకాలు కూడా పక్క రాష్ట్రాల విద్యార్థులు చదువుతారు, పక్క రాష్ట్రంలో మనం చదవాలి, యూపీఎస్సీ అని చదవాలి. సో ఆ విధంగా చూసినప్పుడు ఏదైనా ప్రజలే అల్టిమేట్గా దేవతలు, దేవుళ్ళు ఏమైనా అనుకోండి. కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి ఏ పథకం వచ్చినా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా మనం అభినందించాలి. మరి ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అవసరం కాబట్టి ఈ ఐటమ్ని మన ఎగ్జామినేషన్లో డిస్కస్ చేస్తాం. సో ఈ విధంగా కరెంట్ అఫైర్స్ని ఎలా రిలేట్ చేసుకోవాలో మీకు అర్థమైంది స్టాటిక్ డేటాకి. కాబట్టి మరిన్ని మంచి విషయాలతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. అంటిల్ దెన్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్.